మార్నింగ్ కరీంనగర్. జయసింహ అండి. సీనియర్ జర్నలిస్ట్. అంటే ఇప్పుడు జర్నలిజం అంటే మీకు చాలా వరకు అవగాహన ఉంటుంది. అంటే మీ అనుభవాన్ని బట్టి. అవును. నాకు కొంతకాలం నుంచి ఒక ఆలోచన ఉంది. మీడియా వాళ్ళు కొన్ని విషయాల్ని అంటే ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎట్లా ఉంటదంటే బ్లాక్ బోర్డ్, ఒక స్క్రీన్, ఆహ్, మొబైల్ స్క్రీన్ ఏదైనా ఒక విషయాన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు చూసేవాడికి అదొక క్లాస్‌లాగా ఉంటుంది. ఏ విషయమైనా గాని. అవును. ప్రతి విషయం. అట్లాంటిది టెలికాస్ట్ యొక్క విషయాలు టెలికాస్ట్‌కి సంబంధించినటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని ఈ జర్నలిజం అంటే జర్నలిజం ఒకటే ఇప్పుడు మీడియా, డిజిటల్ మీడియా ఏదైనా పర్లేదు. దాంట్లో ఏ విషయమైనా గాని బ్యాడ్‌గా ఉండే విషయాన్ని ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. అది చూసే ప్రేక్షకులు ఇప్పుడు ఒక దగ్గర ఏదో ఒక మూలకు జరిగినటువంటి విషయాన్ని ఎక్కువగా టెలికాస్ట్ చేసేసరికి ఏమైతుందంటే చూసే ప్రేక్షకులకు ప్రపంచం అంతా ఇలాగే ఉందని ఒక ఫీలింగ్‌లో ఉంటారు. సో, ఇది జర్నలిజం వల్ల జరుగుతుంది. అంటే ఈ మీడియా వల్ల జరుగుతుందనేది నా ఉద్దేశ్యం. అయితే అట్లా గాకుండా టెలికాస్ట్ చేసే ప్రతి విషయం ఏదైనా గాని, ఒక మంచి విషయం గురించి గాని, మంచి పనులు చేసేటువంటి విషయాలు ఏవైనా గాని, వాటి గురించి ఎక్కువ టెలికాస్ట్ చేస్తుంటే చూసే వాళ్ళకి ప్రపంచం అంతా మంచిగా ఉందనే ఒక ఉద్దేశ్యంతోని పాజిటివ్‌నెస్‌తోని ఉంటారనేది నా ఉద్దేశ్యం. సో, అలా ఎందుకు ఆ కోణంలో ఎందుకు మీరు ఆలోచించట్లేదనేది నా ఉద్దేశ్యం. ఇక్కడ చాలామందికి మీడియా గురించి ఒక అపోహ ఉంది. హ్మ్. ఏంటి ఆ అపోహ లేదా భ్రమ ఏంటి అంటే, మీడియా అనేది సమాజం కోసం ఉంది. మీడియా సమాజం మంచి కోసం పనిచేస్తూ ఉంటది. హ్మ్. ఆహ్, మీడియా మొత్తం మీద కలిపి చాలా స్వార్థరహితంగా ఎదుటి వాళ్ళ మంచి కోసం పనిచేస్తుంటది అని ఒక అపోహ ఉంది. హ్మ్. నిజానికి ఇప్పుడొక సబ్బు తయారు చేసే కంపెనీ హ్మ్. ఉందనుకుందాం. సబ్బు తయారు చేసే కంపెనీ దేనికోసం పనిచేస్తది? ఒక చిన్న సబ్బు తయారు చేసే కంపెనీ నుంచి పెద్ద పెద్ద ఆయుధాలు తయారు చేసేడు, లేదంటే మిజైల్స్, బాంబులు తయారు చేసే హ్మ్. కంపెనీలుంటాయి గదా! అమెరికాలో ఆయుధ కంపెనీలుంటాయి. పెద్ద పెద్దయి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం జరుగుతూ ఉంటది. హ్మ్. ఈ ఆయుధాలు తయారు చేసే కంపెనీ గావచ్చు, ఒక చిన్న సోప్ తయారు చేసే కంపెనీ గావచ్చు. ఇవన్నీ గూడా లాభాల కోసం హ్మ్. పనిచేస్తుంటాయి. మీడియా గూడా లాభాల కోసమే పనిచేస్తది. హ్మ్. ఇది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. ఓకే. అయితే ఇదెప్పుడు దూరదర్శన్ కాలంలో కాదు. దూరదర్శన్ అనేది ఇప్పటికీ అప్పుడు గూడా, ఇప్పుడు గూడా ప్రభుత్వం కోసం పనిచేస్తుంటది. ఓకే. అందులో పెద్ద సెన్సేషనలిజం ఉండదు. హ్మ్. ఇంకా ముందుకు పోతే మన గురజాడ అప్పారావు గావచ్చు, కందుకూరి వీరేశలింగం గావచ్చు, వీళ్ళందరూ గూడా తమ సొంత పత్రికలు నడిపించేవారు. హ్మ్. 'కేసరి' అనే పత్రిక ఉండేది. బాలగంగాధర్ తిలక్ ఒక పత్రికని, గాంధీజీ గూడా ఒక పత్రిక నడిపించేవారు. వీళ్ళు నడిపించిన పత్రికలు వేరు. హ్మ్. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్‌కి వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా కొందరు పత్రికలు నడిపించింది. హ్మ్. 'గోల్కొండ' అనే పత్రిక గూడా మన తెలంగాణలో ఉండేది. హ్మ్. అది నిజాంకి వ్యతిరేకంగా అచ్చయ్యే పత్రిక అది. హ్మ్. ఆ కాలంలో దేశం కోసమో, ధర్మం కోసమో, స్వాతంత్ర్యం కోసమో పోరాటము, ఉద్యమం కోసము ఉండేది. హ్మ్. ఇప్పటికి గూడా కమ్యూనిస్టులకి కొన్ని పత్రికలుంటాయి. అవి విప్లవం, విప్లవం అని జెప్పి రాస్తూ ఉంటారు. హ్మ్. అట్లనే రైట్ వింగ్ ఆర్ఎస్ఎస్‌కి కూడా కొన్నుంటాయి. 'జాగృతి' గావచ్చు, 'ఆర్గనైజర్' గావచ్చు ఈ పత్రికలుంటాయి. హుహు. వీటిలలో సెన్సేషనలిజం ఉండదు. క్రైమ్ వార్తలుండవు. ఏముండవు. అక్కడ ఏది ఇంపార్టెంటో అది రాస్తుంటారు. అంటే వాళ్ళకేది నచ్చితే అది రాస్తారు. మనకు నచ్చాల్సిన అవసరం లేదు. ఓకే. అట్‌లీస్ట్ వాళ్ళు సమాజానికి మంచిది అనుకున్నది రాస్తూ బోతారు. హ్మ్. అయితే మనం మాట్లాడుకుంటుంది వాటి గురించి గాదు. రైట్ వింగ్ పత్రికలో, లెఫ్ట్ వింగ్ పత్రికలో, స్వాతంత్ర కాలం నాటి పత్రికలో, గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసే దూరదర్శన్ లాంటి ఇవేవి కాదు. ఇప్పుడు ప్రధానంగా మనల్ని ఆకర్షిస్తున్నయి ఏమున్నాయంటే, మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానెల్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలుగు తీసుకుంటే టీవీ9, టీవీ5, ఎన్‌టీవీ ఇవుంటాయి. అదే పత్రికలైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలుంటాయి. ఇవి కాకుండా తర్వాత ఇప్పుడు వెబ్‌సైట్‌లొచ్చినాయి. హ్మ్. వెబ్‌సైట్‌ల తర్వాత యూట్యూబ్ ఛానెల్స్ వచ్చినాయి. యూట్యూబ్ ఛానెల్స్ వచ్చినంక మనం ఎవరం వాళ్ళమో యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మనకు నచ్చింది చెప్పేస్తున్నాం. హ్మ్. అంటే మీడియా అనేది విస్తృతి పెరిగింది. ఇంతకుముందు మీడియా అంటే కొందరు చెప్పాలి, అందరూ వినాలి. అవును. ఇప్పుడు అట్లా కాదు. ఎవరు ఏదైనా చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఆహ్, ఎవరికి వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటున్నారు. హ్మ్. అది కూడా మీడియానే. హ్మ్. నిజానికి వాళ్ళు వార్తలు చెప్పట్లేదేమో కానీ, వాళ్ళు కూడా కూర్చొని తమ అభిప్రాయాలు చెప్తున్నారు. లేదంటే డాన్సులు వేయడమో, లేకపోతే డబ్ స్మాష్ లాంటి మిమిక్రీలు చేయడమో ఏదైనా సరే ఫాలోవర్స్‌నయితే పోగేసుకుంటున్నారు. హ్మ్. ఫాలోవర్స్‌ని పోగేసుకున్న తర్వాత ఏమవుతది? వాడి ప్రభావం వాళ్ళ మీదుంటుంది. హ్మ్. ఈ మధ్య కాలంలో మనకి 'వీరరాఘవరెడ్డి' అని ఒక ఇష్యూ జరిగింది.
ఆ! ఆ వీరరాఘవరెడ్డి ఏంటి చిలుకూరు పంతులు పూజారి దగ్గరికెళ్ళి ఆయనను కొట్టడం జరిగింది. హ్మ్. ఈ వీరరాఘవరెడ్డి కూడా సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఫాలోవర్స్‌ని పోగేసుకున్నాడు. ఓకే. పోగేసుకొని నేను రాజుని, మీరంతా నా మంత్రులు, సైన్యాధిపతులు అని ఏదో చెప్పాడు మొత్తానికి. అతను వెళ్లి దాడి చేసిన తర్వాత ఆ విషయం అంతా బయటొచ్చింది. హ్మ్. ఈ విధంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా అంటే ఇంతే అని గిరిగీసుకునే పరిస్థితి లేదు ఒకప్పటిలాగా. కాబట్టి ఎవరు ఏది చెప్తారనేది ఎవ్వరు కంట్రోల్ చేయలేని పొజిషన్‌లో ఉంది. హ్మ్. ఫస్ట్ థింగ్ అది. రెండోది మనం అనుకున్న శాటిలైట్ ఛానల్స్ పెద్ద పెద్ద పత్రికలనే తీసుకుంటే సరే యూట్యూబ్‌లు ఇక్కడ అక్కడ ఇండివిడ్యువల్‌గా కూర్చొని మాట్లాడుకునే పక్కన పెడదాం. ఒక కంపెనీలాగా పనిచేస్తూ ఒక పెద్ద సంస్థలాగా చెలామణి అయ్యేది ఏవైతే ఉంటాయో మన టీవీ 9 నుంచి బీబీసీ వరకు కావచ్చు, సీఎన్ఎన్ కావచ్చు, ఫాక్స్ న్యూస్ కావచ్చు. ఇవన్నీ రిపబ్లిక్ టీవీ అనేది ఇంగ్లీష్‌లో పెద్ద ఛానలు. హ్మ్. ఎన్‌డీటీవీ ఉంది మనకి హ్మ్. ఇండియాలో. ఈ పెద్ద ఛానల్స్, చిన్న ఛానల్స్ అన్నిట్లల్లో వచ్చే న్యూస్‌లో కంటెంటు ఏ ఆధారంగా ఉంటది అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ సమాజానికి ఏది మంచి చేస్తదో అది తీసుకొచ్చి ఇస్తారనుకుంటున్నారు. కాదు. హ్మ్. అట్లివ్వదు మీడియా. ప్రైవేట్ మీడియా పర్టిక్యులర్‌గా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నడిపిస్తూ చాలామంది జర్నలిస్ట్‌లకు 50,000, 1,00,000, 10, 70,000, 80,000 జీతాలిస్తూ నెల నెల ఛానల్ నడిపిస్తున్న వాళ్ళు లాభం కోసం నడిపిస్తారు తప్ప, ఆదర్శం కోసం నడిపించరు. హ్మ్. ఈ లాభం కోసం నడిపిస్తారనే క్లారిటీ వచ్చినాక మనకు నెగటివిటీ ఎందుకొస్తుందనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పంజగుట్ట చౌరస్తాకెళ్ళాం. ఒక పెద్ద చౌరస్తా. ఆ చౌరస్తాలో కొన్ని వేల వాహనాలు అటు ఇటు తిరుగుతున్నాయి. చాలామంది అక్కడ సైలెంట్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈలోపు మధ్యలో ఒకడు షర్ట్ ఇప్పేసి షర్ట్ తిప్పుతూ పెద్దగా అరిచాడనుకోండి. హ్మ్. అందరూ చూస్తారా లేదా? ప్రాబ్లమ్ ఏంటంటే అట్లా పిచ్చిగా, వెర్రిగా ఎవడన్నా ప్రవర్తిస్తే అందరూ చూస్తారు. అదుంది. ఆ! అది మానవ సహజం. హ్మ్. అదే మీడియాకు కూడా వర్తిస్తది. మీడియాలో ఏమవుతదంటే మీరు రోజు పొద్దున్నుంచి రాత్రి దాకా ప్రధానమంత్రి ఏం మాట్లాడారు? ట్రంప్ ఏం మాట్లాడాడు? లేకపోతే ఒక ఆర్థికవేత్త ఏ అమర్త్య సేనో లేకపోతే రఘురామ్ రాజనో ఇట్లా మాట్లాడారు. ఆహ్, లేదంటే నిర్మలా సీతారామన్ ప్రభుత్వ వైఖరేంటో తెలిపింది అని మనం ఏదో వార్తలిస్తాం. హ్మ్. ఇవి 10 మంది చూస్తే 100 మంది చూసే వార్తలేముంటాయంటే ఒక యూట్యూబర్ ఎవరో బూతులు మాట్లాడాడు హ్మ్. పబ్లిక్‌లో. ఆ బూతులు మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన వీడియో గురించి వీళ్ళొచ్చి మళ్ళీ ఒక 10 నిమిషాలు స్టోరీ చేస్తారు మీడియాలో. హ్మ్. దాన్ని ఎక్కువ మంది చూస్తారు. సామాన్య ప్రజలే అసలు అవి ఇష్టపడతారు. హ్మ్. ఎందుకంటే నెగటివిటీ అనేది తొందరగా దృష్టిని ఆకర్షిస్తదనమాట. అదే ఇప్పుడు మీరన్నారు ఇప్పుడు నెగటివిటీని ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తదని మీరన్నారు గదా! ఈ విషయం ఒక్కటి పక్కకు పెట్టండి. ఇంకో విషయం ఏందంటే ఇప్పుడు సూసైడ్ ఉంది. అంటే ఒకప్పుడు సూసైడ్ అంటే ఎవరికీ తెలవదు వాస్తవానికి. అవును. ఒక వ్యక్తి ఒక మూలకు ఏదో ఒక ప్రాంతంలో ఒక మూలకు సూసైడ్ చేసుకున్నాడు. అది తనకెట్లా అవగాహన వచ్చింది. ఈ రకంగా చేసుకుంటే సూసైడ్ చేసుకోవచ్చు. అంటే చనిపోవచ్చు అనే ఉద్దేశం తనకెట్లా కలిగింది. ఆ ఐడియా ఎట్లా వచ్చిందో పక్కన పెడితే, ఆ ఒక్కడికి తెలిసిన విషయాన్ని మీడియా దాదాపుగా టోటల్ ప్రపంచం అంతా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ రకంగా చేసుకుంటే సూసైడ్ చేసుకోవచ్చు అనే ఒక విషయాన్ని స్ప్రెడ్ చేస్తుంది. అవును. ఇప్పుడు అలా చేయడం వల్ల కొంతమందికి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈ రకంగా చేసుకుంటే చనిపోవచ్చని ఒక ఈజీ మెథడ్‌ని క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. సో, ఇలాంటి ఎప్పటినుంచి మొదలైంది ఇప్పటి వరకు కూడా దాన్ని ఎందుకు ఆపట్లేదు వీళ్ళు? అలాంటి అంటే విషయాలు టెలికాస్ట్ చేయడానికి. ఎవరు ఆపాలి? ప్రభుత్వం ఆపితే ఆపాలి. ఇప్పుడు సినిమాలున్నాయి గదా! ఆ! సినిమాల్లో శృంగారము, హింస, బూతు మాటలు ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అయితే ఎందుకు కంట్రోల్‌లో ఉంటున్నాయి? సెన్సార్ బోర్డ్ అనేది ఒకటుంది. హ్మ్. ప్రభుత్వం సెన్సార్ బోర్డ్ పెట్టి దాని ద్వారా బయటికేమొస్తది సినిమాలు తీసిన తర్వాత హ్మ్. ఆ సినిమాలో ఏదుండాలి, ఏది ఉండకూడదని సెన్సార్ బోర్డ్ ద్వారా నిర్ణయిస్తున్నారు హ్మ్. గదా! మీడియాకి అట్లేం లేదు. అంటే ఇప్పుడు మీడియాకి రోజు అట్లాంటిదేముండదు. ఏముండదు. ఆ! మీడియా వాళ్ళు తనకు ఆ రోజు జరిగిన వార్తని తీసుకొచ్చి వదిలేస్తారు. హ్మ్. మీడియాని ప్రతిరోజు కూర్చొని సెన్సార్ చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. అసాధ్యం. ఎందుకంటే సినిమా వాడు ఒక 3 నెల్లో, 6 నెలల పాటు ఒక సినిమా తీసి ఆ! నేను విడుదల చేయబోతున్నానని ముందే ప్రభుత్వానికి చెప్తాడు. అదే సెన్సార్ బోర్డ్‌కి. హ్మ్. చెప్పినప్పుడు సెన్సార్ బోర్డ్ పిలిపించుకొని చూసి సర్టిఫికేట్ ఇస్తది. హ్మ్. ఇక్కడ అట్లా కాదు. ఒక మీడియా హౌస్ ప్రతిరోజు వందల వార్తలు వదులుతది బయటికి. హ్మ్. పెద్ద మీడియా సంస్థ అయితే రోజుకి ఒక ప్రధాన వార్తలే ఒక 100 వార్తలు వదులుతారు. హ్మ్. చిన్న చిన్నవి గాకుండా. ఈ ప్రతి వార్తని గవర్నమెంట్ కూర్చొని సెన్సార్ జేయడానికి సాధ్యం గాదు. రెండోది ఎప్పుడైతే గవర్నమెంట్ సెన్సార్ చేయడం మొదలుపెడతదో క్రైమ్ వార్తలు గాదు. తమకు వ్యతిరేకంగా ఉన్నాయన్నీ ఆపేయించేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది మన దగ్గర. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక వార్తలు ఇంక రావప్పుడు.
బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ వ్యతిరేక వార్తలు రావు. కాబట్టి మీడియా మీద సెన్సార్ పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్య. హ్మ్. మీడియా తనంతట తాను హ్మ్. కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంటే ఏమిస్తున్నాం, ఏమి ఇవ్వకూడదనే బాధ్యత మీడియా సొంతంగా పెట్టుకోవాలనమాట. అయితే ఇప్పుడు సొంతంగా మీరంటున్నారు గదా! దీన్ని ఆపడానికి ఎలాంటి బోర్డ్ లేదు. దీన్ని అంటే సెన్సార్ బోర్డ్ జేసి లేదు కాదు. ఆ! బోర్డ్ పెట్టడం సాధ్యం గూడా గాదు. ఓకే. సాధ్యం కాదు అని అన్నారు గదా! హ్మ్. ఇప్పుడొక జర్నలిస్ట్ తయారు గావాలంటే ఎక్కడి నుంచొస్తాడు? ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచొస్తాడు? జర్నలిస్ట్ తయారు కావడానికి పర్టిక్యులర్‌గా ఒక రూట్ అంటూ ఏముండదు. హ్మ్. జర్నలిజంకి డిగ్రీలుంటాయి. హ్మ్. జర్నలిజంలో పీజీ ఉంటది. జర్నలిజం డిగ్రీ ఉంటది. పీజీ ఉంటది. కావాలంటే పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు. అంటే ఆ డిగ్రీ చదివిన వాళ్ళు జర్నలిస్ట్ అవుతారు. చదవని వాళ్ళు కూడా జర్నలిస్ట్‌లు అవుతారు. హ్మ్. జర్నలిస్ట్‌లు మన దగ్గర సాధ్యం ఇప్పుడు ఎట్లా అవుతున్నారంటే, ఈనాడు గావచ్చు, ఆంధ్రజ్యోతి గావచ్చు, వీళ్ళకు జర్నలిజం స్కూల్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళు యాడ్ ఇచ్చి డిగ్రీ పూర్తయిన వాళ్ళు రండి అని చెప్పి పిలుస్తారు. హ్మ్. పిలిచినప్పుడు వాళ్ళని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి జర్నలిస్ట్‌లుగా మారుస్తారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు ఇదొక పద్ధతి. హ్మ్. ఇది లేకుండా కూడా చాలామందొస్తారు. అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళ ద్వారానో లేదంటే ఒక కొత్తగా పెట్టిన ఛానెల్‌కి ఎక్కువ మంది జర్నలిస్టులు అవసరమైనారు. హ్మ్. అప్పుడు తీసేసుకుంటారు వాళ్ళు. ఏం పెద్దగా ట్రైనింగ్ అవసరం లేదు. రోజు జరిగే వార్తలు గాని, ప్రపంచం మీద, రాజకీయాల మీద కొంత అవగాహన ఉంటే ఎవరినైనా సరే తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటారు వాళ్ళు. అదే ఇప్పుడు ఆ జర్నలిస్టులు అలా బయటికొచ్చే టైంలో అంటే ఒక మీకు దాంట్లో పర్టిక్యులర్‌గా కోర్స్ కూడా ఉంటుంది. అవును. అట్లాంటివి చేసేటప్పుడు మీకు ఈ రకం ఈ బార్డర్‌లోనే ఉండాలి. ఇలా మాత్రమే చేయాలని అంటే ఏముండదు. ఉంటది. కోర్స్ టైమ్‌లో అన్నుంటాయి. ఆ! ఇప్పుడు నీతులు అన్ని చోట్ల ఉంటాయి. హ్మ్. రామాయణంలో, భారతంలో చెప్పినవే మళ్ళీ జర్నలిస్ట్ కోర్సుల్లో గూడా చెప్తారు. హ్మ్. నిజమే జెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు, దుష్ప్రచారాలు చేయొద్దు, హ్మ్. మన స్వార్థం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. అన్నీ మంచి విషయాలుంటాయి కోర్స్‌లో. కానీ యుద్ధంలోకొచ్చినాక మారిపోతాయి. హ్మ్. సో, వాడు రోజు క్లాస్‌లో నేర్చుకున్నది పాటిద్దాం అనుకునే వస్తాడు ప్రతి జర్నలిస్ట్. హ్మ్. కానీ వచ్చిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని మేనేజ్‌మెంట్‌లు టీడీపీకి అనుకూలంగా వార్త రాయమని చెప్తాయి. హ్మ్. ఆ వార్త తప్పైనా సరే టీడీపీకి అనుకూలంగా రాయాలి. కొన్ని వార్తలు హ్మ్. సాక్షికి అనుకూ అదే సాక్షి మీడియా అయితే జగన్‌కి అనుకూలంగా రాయమని చెప్తారు. హ్మ్. కొన్ని చోట్ల కాంగ్రెస్ అనుకూలమైన మీడియా ఉంటుంది. అంటే రాజకీయ వార్తలు ఎవరు కూడా నిష్పక్షపాతంగా రాయరు. హ్మ్. కొందరు బీజేపీకి అనుకూలంగా రాస్తారు. కొందరు టీడీపీకి, కొందరు కాంగ్రెస్‌కి అనుకూలంగా ఇట్లా రాస్తుంటారు. ఈ రాజకీయ వార్తలు పోయిన తర్వాత క్రైమ్ వార్తల దగ్గరకొచ్చేసరికి, హ్మ్. క్రైమ్ వార్తలు నిజానికి జర్నలిజం నేర్చుకుంటున్నప్పుడు అందరికీ తెలిసిందేంటంటే, ఎక్కువగా క్రైమ్ వార్తలు ప్రమోట్ చేయకూడదు. జస్ట్ క్రైమ్ జరిగింది అని చెప్తే చాలు. అయితే ఇవి ఇప్పుడు మన కొన్ని నేషనల్ ఛానెల్స్ పాటిస్తాయి. ఏమో లేదు మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి మనకట్లా అనిపిస్తది. ఎందుకంటే హ్మ్. మన తెలుగు ఛానెల్స్ కంటే అవి కొంత బెటర్‌గున్నాయి కాబట్టి. హ్మ్. ఆ నేషనల్ ఛానెల్స్ మన దేశంలో ఉన్న నేషనల్ ఇంగ్లీష్, హిందీ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవి అమెరికాలో ఉన్న ఛానెల్స్‌తో పోలిస్తే ఇంకా దారుణంగా ఉన్నట్టే అనిపిస్తది. మన వాళ్ళు చేసే హడావిడి కంటే అమెరికాలో ఇంకా కొన్ని రూల్స్ ఎక్కువ పాటిస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాస్తవానికి అయితే ఇండియా ఛానెల్స్ కంటే ఏ వ్యూవర్స్ ఏ ఛానెల్ చూస్తారో వాళ్ళకి దానిలో ఉన్న లోపాలు తెలుస్తాయి. ఓకే. మనకు హిందీ సినిమాలు బాగా అనిపిస్తాయి. హిందీ వాళ్ళకి సౌత్ ఇండియన్ సినిమాలు బాగా అనిపిస్తాయి. హ్మ్. ఎందుకు అంటే మనం చూస్తున్నాం కాబట్టి మనోళ్ళ తప్పులు మనకు తెలుస్తాయి. హ్మ్. అట్లా వార్తలు కూడా ఇప్పుడు న్యూస్ మీడియా కూడా ఏమైందంటే తెలుగు మీడియా మనం రోజు చూస్తున్నాం. హ్మ్. మనకి ఇక్కడ క్రైమ్ ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. ఇంగ్లీష్ ఛానెల్స్‌లో ఇంకో రకమైన కంటెంట్ ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. అయితే మనం ఒకటైతే ఒప్పుకోవాలి. మన తెలుగు మీడియాలో ము కు కు చాలా ఛానెల్స్ ఏం చేస్తాయంటే ఒక అరగంట సేపు క్రైమ్ కోసమే కేటాయించి హ్మ్. ఒక నేరం జరిగింది అని చెప్పడం గాకుండా, అది ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? మొత్తం వివరిస్తారు. హ్మ్. అదొక పెద్ద సమాజానికి ఉపయోగపడే విషయం అన్నట్టుగా వారిని వివరిస్తారు. ఎందుకు? ఆ వివరించినప్పుడు చూసేవాళ్ళున్నారు. చాలామందికి ఒక హ్మ్, ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? ఒక తల్లి తనకున్న ముగ్గురు పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని హ్మ్. గొంతు నులిమేసి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అది మన ఎందుకు? ఆహ్, ఆమెకు ఎప్పుడో 10వ క్లాస్‌లో ఉన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఇప్పుడు కలవడంతోని అతనితో ఉండిపోవాలనే తొందరలో లేదంటే తప్పుడు ఆలోచనతోని ఆమె పిల్లల్ని చంపేసింది. అది రచిత రజిత అనే గర్ల్. ఓకే. జస్ట్ ఇంత మాత్రం చెప్పి వదిలేస్తే సరిపోతుంది. హ్మ్. కానీ కొన్ని ఛానెల్స్ ఏం చేస్తాయి, లేదు కొన్ని పేపర్‌లు, కొన్ని వెబ్‌సైట్‌లు గూడా అసలు ఈ రజిత ఎవరు? ఆ రోజు చంపిన రోజు సాయంత్రం 6 గంటలకి అక్కడ ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎట్లా ప్లాన్ చేసింది? ఇద్దరు కలిసి బా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రజిత, ఆమె మాజీ ప్రియుడు ఇద్దరు కలిసి ఎక్కడ కలుసుకున్నారు? పిల్లల్ని ఎక్కడ తీసుకుపోయి గొంతు నులిమారు? గొంతు నులిమినప్పుడు పిల్లలు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇవన్నీ దిక్కుమాలిన అనవసరమైన వివరాలన్నీ కూడా ఇస్తుంటారు. ఎంత వివరంగా ఇస్తారంటే ఇంకోడు కొత్తోడికి అలవాటు నేర్చుకోవాల్సొస్తది. హ్మ్. అబ్బో! ఇట్లా చేస్తే బానే ఉంది గదా! అని ఒక ఐడియా వస్తది వాడికి. హ్మ్. చాలా కేసుల్లో చంపిన తర్వాత శరీరాన్ని ముక్కలు జేసి చాలా చోట్ల పడేసిండనే వార్తలు గూడా మనం చదువుతుంటాం. అవును.
హత్య చేసిన తర్వాత దొరకొద్దని ముక్కలు చేసి ఒక్కొక్క చోట పడేస్తూ ఉంటారు క్రిమినల్స్. వాడు క్రైమ్ చేయడం ఎంత దారుణమో వీళ్ళదంతా వర్ణించడం అనేది, ఎక్స్‌ప్లెయిన్ చేయడము, తెలియని ప్రజలకు గూడా తెలిసేటట్టు చేయడం అనేది తప్పు. హ్మ్. కానీ ఎందుకు చేస్తున్నారంటే 2 కారణాలు. ఒకటి మీడియా ఏం చెప్తుందంటే మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అని చెప్తారు. హ్మ్. చూసేవాడు ఏం చెప్తాడు? వీడికి ఇంట్రెస్ట్. హ్మ్. మనుషులకి వయలెన్స్ అండ్ సెక్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటది. హ్మ్. అది సినిమాలో కావచ్చు, ఇక మీడియాలో కావచ్చు. హ్మ్. సినిమాలో కూడా మీరు వయలెన్స్, సెక్స్ 2 లేని సినిమా ఏదన్నా ఉందో చెప్పండి. ఎంత మంచి ప్యూర్ చాలా డీసెంట్ సినిమా, చాలా గొప్ప సినిమా అని చెప్పి అవార్డులు తీసుకునే సినిమాలో కూడా హ్మ్. చివరాఖరికి ఏముంటది? ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమించుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో రొమాన్స్ ఉంటది. సినిమాలో ప్రేమ పేరు చెప్పి రొమాన్స్ నమ్ముతారు. హ్మ్. కొందరు చాలా ఏమంటారు డీసెంట్‌గా చూపిస్తారు. కొందరు మరీ వల్గర్‌గా చూపిస్తారు. వయలెన్స్ కూడా అంతే. కొందరు డైరెక్టర్లు సాదా సీదాగా చూపించి తీసేస్తారు. కొందరు డైరెక్టర్లు అట్లా కాదు. రక్తం చిందినట్టు, తల నరికేసినట్టు, హ్మ్. పేగులు బయటకొచ్చినట్టు ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు చేస్తారంటే చూసేవాడికి బలహీనత ఉంది. వీడెంత వికృతంగా చూపిస్తే చూసేవాడు అంత సరదా పడి చూస్తాడు. అది మీడియాకు కూడా వర్తిస్తుంది. ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి మీడియా చూపిస్తది. హ్మ్. అయితే ఇప్పుడు దీంట్లో ఈ వయలెన్స్‌ని చూడడం అనేది అదొక సైకలాజికల్ ఫ్యాక్టర్. అది అవును. ఆ విషయాన్ని పక్కకు పెడితే, ఇప్పుడు సినీ డైరెక్టర్స్ సినిమాల గురించి మీరంటున్నారు గదా! సినిమాల ద్వారా ఈ సెక్స్‌కి సంబంధించిన విషయాలు చూపెట్టడం ఓకే. క్రైమ్ అంటే ఓకే. అది చూపెట్టడం కరెక్ట్ కాదని నా ఆలోచన గూడా. అహా! మీడియాలో క్రైమ్ చెప్పడం అనేది బాధ్యత. ఒక దగ్గర నేరం జరిగితే చెప్పాలి. కానీ ఆ! వీటిలో చిన్న తేడా అదే ఏంటంటే, ఇప్పుడు ఆ చెప్పిన దాన్ని ఎందుకు లోతుగా వర్ణించి జనాలకి ఎందుకంత అవేర్‌నెస్ కలిగిస్తున్నారంటే, మీడియా ఏం చెప్తుందంటే, అది మా బాధ్యత. అక్కడ ఏం జరిగిందో చెప్పడం ద్వారా ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాం అంటారు. దానికి ఇంకొక కోణం ఏంటి? చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే కనీసం ఒకడైనా సరే తను మళ్ళీ నేరం చేయాలనుకుంటాడు గదా! అయితే మీడియా అంటే ఇప్పుడు మీడియేటర్. ఏ విషయాన్నైనా గాని ఇప్పుడు బతుకు తెరువుకు సంబంధించిన విషయాలు, మెళకువలు ఏమన్నా నేర్పించాలనుకుంటే మీడియా ద్వారా చెప్పడం అనేది ఒక లాభానికి సంబంధం అంటే అవును. ప్రజలకి అది అవసరం. అవును. అట్లాంటి విషయాలు చేస్తే ఓకే. పర్వాలేదు. ఇప్పుడు రజితకి సంబంధించిన విషయాల్ని టెలికాస్ట్ చేసి అవేర్‌నెస్ తీసుకురావడం అంటే దానివల్ల ఏం లాభం అని? లాభం అంటే అదే ఆడియన్స్ చూస్తే టీఆర్‌పీలొస్తాయి. టీఆర్‌పీలొస్తే అడ్వర్టైజ్‌మెంట్స్ ఒస్తాయి. అది అంతే. ఆ డబ్బులతోని జీతాలిస్తారు. ఓన్లీ బిజినెస్ లైన్. బిజినెస్. ఆ! అసలు మీడియా అనేది బిజినెస్ కాదు, సమాజ సేవ అనే భ్రమ వదిలేసేయాలి మనం. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితిలో మీడియా, ఆధునిక మీడియా ఏదైతే ఉందో ప్రైవేట్ రంగం మీడియా ఇది ఎవ్వరిని హెల్ప్ చేయడానికి రాలేదు. తనని తాను హెల్ప్ చేసుకోవడానికి వచ్చింది. మీడియాకి 2 లక్షణాలుంటాయి. అంటే మోడర్న్ మీడియా, మోడర్న్ ప్రైవేట్ మీడియాకి. హ్మ్. ఏంటి? తనకు డబ్బులు పెట్టిన బాస్ ఎవరైతే ఉంటారో వాడికి హెల్ప్ చేయాలి. ఆ మీడియా తన ఓనర్‌కి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. అంటే ఒక రాజకీయంగా ఏదో ఒక పార్టీ తరఫున టికెట్ రావడానికో, కాంట్రాక్టులు రావడానికో, పరపతి పెంచుకోవడానికి. తన చేతిలో మీడియా హౌస్ ఉంది అంటే ఆ ఓనర్‌కి ఢిల్లీలో గాని, హైదరాబాద్‌లో గాని, అమరావతిలో గాని తను చెప్పిన మాట చెల్లుబాటవుతది. హ్మ్. ఇదొకటి. రెండోది మీడియా ద్వారా ఈ రెవెన్యూ జనరేట్ అయితే, హ్మ్. ఆ వచ్చిన రెవెన్యూని తీసి ఉద్యోగులందరికీ డబ్బులిస్తే, ఈ ఉద్యోగులకు జీవనోపాధి కలుగుతుంది. హ్మ్. నిజానికి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టేసి, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ ఇక్కడంతా వెళ్తే, ఇన్ని వందల మంది జర్నలిస్టులు మీకు కనిపించరు. అక్కడ మీడియా రంగాలు కొంచెం చిన్నగుంటాయి మనకంటే. హ్మ్. ఎందుకంటే అక్కడ ఛానెల్స్ కూడా తక్కువుంటాయి. మన దగ్గర ఎక్ మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానెల్స్ న్యూస్ కోసమే కనీసం ఒక 15 పనిచేస్తున్నాయి పెద్దవి. హ్మ్. చిన్న చిన్నవి పక్కన పెడితే. అందులో ఒక 5, 6 చాలా టాప్‌లో ఉంటాయి. మిగతావన్నీ దాని వెనకాలుంటాయి. హ్మ్. ఈ మొత్తం 15, 16 ఛానెల్స్‌లో వందలాది మంది సబ్ ఎడిటర్లు, జర్నలిస్టులు, యాంకర్సు, వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్ ఎడిటర్స్ వీళ్ళంతా పనిచేస్తున్నారు గదా! హ్మ్. వీళ్ళందరికీ జీవనోపాధి రావడం అనేది సంతోషించాల్సిన విషయమే. కాకపోతే వాళ్ళకి డబ్బులు జనరేట్ చేయడం అనే విషయంలో ఏమవుతది ఒత్తిడికి లోనయ్యి కొన్నిసార్లు నెగెటివ్ వార్తలు గూడా ఇస్తారు. పాజిటివ్ వార్తలు రావని కాదు ఉంటాయి. కానీ పాజిటివ్ వార్తలు మనకెక్కువ హైలైట్ అవ్వవు. ఎందుకవ్వవు అంటే సాధారణంగా మనుషులకు పట్టించుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఒక రోజు ఆగస్టు 15 రోజు జెండా వందనం జరిగింది. జెండా వందనం జరిగింది అని ఒక వార్తొస్తే ఎవ్వరు పట్టించుకోరు. హ్మ్. ఈ జెండా వందనం చేస్తున్న రోజు ఒక ముస్లిం అక్కడ సెల్యూట్ చేయలేదనే వార్త ఏసామనుకోండి. అందరూ చూస్తారు. కాంట్రోవర్సీ. ఎందుకు అంటే ఆ ముస్లింని దేశద్రోహిగా వీళ్ళు భావిస్తారు. హ్మ్. లేదు ఆ ముస్లింని సపోర్ట్ చేసే వర్గం కూడా ఒకటుంటది. ఇక్కడ 2 వర్గాలుంటాయి. ముస్లిం ఏమి బాధితుడని నేను చెప్పట్లేదు. హ్మ్. జెండా వందనం చేయకపోవడం ఆయన వ్యక్తి అదే సెల్యూట్ చేయకపోవడం ఆయన వ్యక్తిగతం. నచ్చనోళ్ళు విమర్శిస్తారు. నచ్చినోళ్ళు తప్పేముంది అని అడుగుతారు. ఈ 2 రకాల వాదనలు మొదలైతే మీడియాకు లాభం. ఇంకో విషయం ఏందంటే,
ఇప్పుడు ఈ జర్నలిజానికి సంబంధించి కొంతమంది పర్సనల్‌గా వీటిని ఒక పవర్‌లా యూజ్ చేస్తుంటారు. ఎట్లా అంటే వాళ్ళ సొంత వ్యక్తిగత బ్లాక్‌మెయిల్. విషయాలని వ్యక్తిగత విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎదుటి వాళ్ళను డామేజ్ చేయడానికో, ఏదో ఎదుటి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడానికి. ఇట్లాంటివి చేసడానికి ఉపయోగిస్తుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక పవర్‌ఫుల్ వ్యవస్థ ఉన్నప్పుడు దాన్ని మిస్‌యూజ్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. హ్మ్. రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని మనం అందరం విమర్శిస్తాం గదా! హ్మ్. రేపు పొద్దున్నుంచి ఎవరు రాజకీయ నాయకులే లేరు దేశంలో అనుకుందాం. హ్మ్. ఏమైతది? దేశం ఇంతకంటే దారుణంగా పడిపోతది. హ్మ్. ఎందుకంటే మంచోడో, చెడ్డోడో ఒక ముఖ్యమంత్రి ఉండాలి, ఇంకో ప్రధానమంత్రి ఉండాలి, గవర్నర్స్ ఉండాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండాలి. వీళ్ళు లేకపోతే అయ్యే డ్యామేజ్ ఇంకా ఎక్కువ. మనకిప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తిడుతున్నాం. సరే వాళ్ళు అవినీతి చేస్తున్నారు, వాళ్ళు చెడ్డవాళ్ళే కాదని లేదు. కానీ ఇంకా మంచోడిని మనం ఎతుక్కోవాలి గానీ, ఇప్పుడున్న వాడిని తీసేసి మొత్తం లేకుండా వ్యవస్థ చేస్తామంటే కుదరదు. హ్మ్. అట్లనే పోలీసులుంటారు. పోలీసులు కూడా మనల్ని అక్కడో, ఇక్కడో 4 లాఠీ దెబ్బలు కొట్టినప్పుడు మనకు బాగా కోపమొస్తది. హ్మ్. పోలీసులు అసలు మంచోళ్ళు కాదు, పోలీసులు చెడ్డోళ్ళు ఆ! అని అట్లాంటివి మనం చాలా అంటాం. వస్తుంటాయి. ఆ! మరి పోలీస్ వ్యవస్థను తీసేస్తే ఏమవుతది? రేపొద్దున ఎవడు కంట్రోల్ కూడా చూడు ఎవడు ఇంకొకడి మాట వినడు. బలమున్నోడిదే రాజ్యం అయిపోతది. హ్మ్. కాబట్టి రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్, పోలీసులు, ఆర్మీ కూడా చాలా సార్లు ఏమవుతది కొన్ని చిన్న చిన్న పల్లెటూరులో లేదంటే కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఆర్మీ వాళ్ళే రేప్ చేసిండ్రు అనే ఆరోపణలొస్తాయి. కానీ ఒక చిన్న ఆరోపణ ఎక్కడో ఈశాన్య భారతదేశంలో ఒక ఆరోపణ రాగానే మొత్తం ఆర్మీని తప్పుబట్టేసి రేపొద్దున నాకు ఆర్మీనే అక్కర్లేదంటే దేశం ఉండదు. చైనా వాడో, పాకిస్తాన్ వాడో వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు. కాబట్టి ఆర్మీ, పోలీసు, పొలిటీషియన్స్ ఇవన్నీ ఎట్లానో సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గూడా అవును. వందల కోట్ల ఇప్పుడు మొన్న ఒక జడ్జి ఇంట్లో కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు డబ్బులు బయటపడ్డాయి. హ్మ్. ఆ అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ ఇంజిన్ వాళ్ళెళ్తే అక్కడ కట్టలు కట్టలు డబ్బులు బయటొచ్చేసినాయి. ఒక జడ్జి ఇంట్లో. హ్మ్. కాబట్టి జడ్జిలందరూ చెడ్డవాళ్ళు. హ్మ్. రేపటి నుంచి జడ్జిలు ఎవరు ఉండొద్దు అంటే వ్యవస్థ నడవదు. అట్లా మీడియా గూడా ఒక ప్రధానమైన వ్యవస్థ. మన మొత్తం ప్రజాస్వామ్యం అంటే నడవడానికి పర్లేదు సార్. ఇప్పుడు మీడియా. మీరు చెప్పిందేంటంటే కరెక్టే. నేను అందరిని అహా! కరెక్ట్. బ్లాక్‌మెయిల్ గురించి చెప్తున్నాను. కొంతమంది నో. నో. ఆ కొంతమంది గురించే చెప్తున్నాను. ఆ! ఇప్పుడు మనకు మీడియా అనేది ఒకటుండాలి. హ్మ్. అందులో మంచి వాళ్ళుండాలి. ఇది మన కోరిక. ఆ! మన కోరిక వేరు, నిజం వేరు. నిజమేంటి అంటే మంచి వాళ్ళతో పాటు నలుగురు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఈ చెడ్డవాళ్ళు మాత్రమే మనకు తెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన నోట్లో 32 పళ్ళుంటాయి. హ్మ్. ఒక పన్ను పుచ్చిపోయింది. అది రోజు నొప్పి పెడుతుంది. మన దృష్టి దాని మీద ఉంటదా? మిగతా 31 పళ్ళు బాగున్న వాటి మీద ఉంటదా? నొప్పి మీద ఉంటది. నొప్పి మీద ఉంటది కదా! అట్లా ఈ బ్లాక్‌మెయిల్ చేసే జర్నలిస్ట్ ఎవడైతే ఉంటాడో వాడు హైలైట్ అవుతాడు. ఆ! ఓకే. 30 ఏళ్ల నుంచి సిన్సియర్‌గా పనిచేసిన వాడు మళ్ళీ అదే స్కూటర్ మీద వస్తాడు. ఓకే. కానీ బ్లాక్‌మెయిల్ చేసిన జర్నలిస్టు సీఎంతో ఫోటోలు దిగుతాడు. గవర్నర్‌తో అదేమంటారు ఎమ్మెల్యేతో కూర్చొని మందు తాగుతాడు. తెల్లారితే కారొచ్చేస్తది. 4 నెలల్లో కారు కొంటాడు. మీరన్నది కరెక్ట్. హ్మ్. హ్మ్. ఊర్లలో ఇంకా ఎక్కువుంటది. హ్మ్. సిటీలో జర్నలిస్ట్‌లకి కొంచెం తక్కువుంటది గానీ, జిల్లా జర్నలిస్ట్‌లు ఏంటి అంటే, హ్మ్. జిల్లాలో కలెక్టరు, ఎస్పీ తర్వాత మనోడే. హ్మ్. జిల్లా జర్నలిస్ట్‌లు అట్లుంటది రేంజ్. మైక్ పట్టుకొని పోయిండంటే గడగడలాడిపోవాలి. ఎవరైనా బిల్డింగ్ కూలగొట్టి కొత్తది కట్టుకుంటే వీళ్ళక్కడ ప్రత్యక్షమైపోతారు. హ్మ్. ఉంది. తప్పు చాలా జరుగుతుంది. కానీ, ఈ చేస్తున్న వాళ్ళు 2, 3% అయితే 97% మంది పొయ్యి సిన్సియర్‌గా డ్యూటీ చేసుకొనొస్తారు. ఓకే. వాళ్ళ వల్లే మీడియా నడుస్తుంది. మనకింత సమాచారం వస్తుంది గదా! ఐపీఎల్‌లో ఎవరు గెలిచిండ్రు దగ్గర నుంచి మొదలుపెడితే, ట్రంప్ టారిఫ్ ఎంత పెంచిండు, ఎంత తగ్గించిండు, ఇజ్రాయెల్‌కి పాలస్తీనాకి మధ్య ఏం జరుగుతుంది, రష్యా, యుక్రెయిన్ మధ్య ఏం జరుగుతుంది, సునీత విలియమ్స్ ఎప్పుడు భూమి మీద దిగుతది. ఈ సమాచారం అంతా ఇచ్చేదంతా మామూలు జర్నలిస్ట్‌లే. అసలు బ్లాక్‌మెయిల్ చేసేవాళ్ళు ఓ 10 మందుంటారు. వాళ్ళు అసలు నిజానికి దేనికి మంచి సమాచారం ఇచ్చేదుండదు, ఏముండదు. ఆ! వాళ్ళకి మాత్రమే డిపెండ్ చేసి మాట్లాడండి ఇప్పుడు. వాళ్ళ కార్యక్రమాలు వేరే అదే ఉంటాయి. నాకు ఇప్పుడు జర్నలిస్ట్ అన్నా వీళ్ళంటే విలేకరు వీళ్ళుంటారు గదా! ఈ మీడియా వ్యవస్థ అంటే నాకొక చిన్న గౌరవం ఉంది. వాళ్ళను ఎవరితో పోలుస్తా అంటే ఇప్పుడు మన చరిత్ర లోపట హిందూ చరిత్ర లోపట నారదునితో పోల్చుకుంటాను అవును. వాళ్ళని. అవును. అంత గౌరవప్రదమైనటువంటి పని చాలా మంది చేయట్లేదనేది నా ఉద్దేశ్యం. ఇప్పుడు అదే నారదుడితో పోల్చడం సంతోషం. ఎందుకంటే హ్మ్. నారదుడు మెడలో ఐడీ కార్డ్ యేసుకొని, చేతిలో మైక్ పట్టుకొని తిరిగే జర్నలిస్ట్ కాదు గానీ, అసలైన జర్నలిస్ట్ ఆయనే. ఆయనే. ఆ! అదే. నారదుడు ఏం చేసేవాడు? రాక్షసుల భవన సభల్లో కూడా పోయేవాడు. ఆయనను ఎవరేమనేటోళ్ళు కాదు. హ్మ్. ఏ రాక్షసుడు కూడా నువ్వు బ్రహ్మ కొడుకువి, విష్ణుమూర్తి మనవడివి కాబట్టి నువ్వు రాగానే నేను 4 తన్ని లోపలేస్తానని ఏమి రాక్షసుడు అనలే. మీడియాకున్నట్టే ఆయనకెక్కడికి పోయినా యాక్సెస్ ఉండేది. గౌరవం ఉంది. ఆ! ఎవరు ఆపేవాళ్ళు కాదు. హ్మ్. వాళ్ళ దగ్గర పోయి కూడా అబద్ధాలు చెప్పేటోడు కాదు నారదుడు. నిజం చెప్పి వాళ్ళకిని మంచి వైపు నడిపించేవాడు. లేదు కుదరదంటే దేవుళ్ళకి, రాక్షసులకి మధ్యనో
విష్ణుమూర్తికి, దేవుళ్ళకి, రాక్షసులకు మధ్యన గొడవ పెట్టేవాడు. ఆ గొడవ వల్ల చివరికి ఏమయ్యేది? మంచి జరిగేది. ఇప్పుడు మన వాళ్ళు కూడా అట్లా చేయాలి. చేస్తున్నారు కూడా కొంతమంది. కానీ ఈ కొంతమందిలో భాగంగా ఉండే వాళ్ళు పక్కన పెడితే కొన్ని కలుపు మొక్కలుంటాయి. హ్మ్. అది ఎంత పెద్ద ప ప ప పంటకైనా సరే తప్పదు. అవి వాటిని గుర్తించి ఒక్కొక్క కలుపు మొక్కని ఏరుకోవడమే తప్ప మనకు వేరే అవకాశం లేదు. తన ఉద్దేశ్యం ఏంది అంటే ఇప్పుడు వాళ్ళని వ్యక్తిగతంగా మనం మార్చలేం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కరప్ట్. వాళ్ళు అవినీతిలో కూరుకుపోయినారు. వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకోవాలంటే జర్నలిస్టు అవినీతికి పాల్పడితే, బ్లాక్‌మెయిల్ చేస్తే హ్మ్. రాజ్యాంగం వాళ్ళకేం ప్రత్యేక హక్కులు ఇవ్వట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాలన్నా, ఒక గవర్నర్‌ని జైల్లో పెట్టాలన్నా, ఒక జడ్జినే జైల్లో పెట్టాలన్నా, చాలా రకాల అంటే టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. జర్నలిస్ట్‌ని అట్లా ఏమి అడుగాల్సిన పని లేదు. నిజంగా మనల్ని ఎవరైనా జర్నలిస్ట్ వచ్చి బ్లాక్‌మెయిల్ చేస్తే, సరైన ఆధారాలతో తీసుకెళ్ళి పోలీసులకు చూపిస్తే, వెంటనే వాడిని లోపలేస్తారు. ఓకే. అయితే వాడికి కొంత పేరు, పరపతి అంటే అదే వాడి కాంటాక్ట్స్ ఎక్కువుంటే తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాడికి పోలీసులు హెల్ప్ చేయొచ్చు దొంగచాటుగా. మన వ్యవస్థ అట్లుంది. మన వ్యవస్థ పారదర్శకంగా లేదు మన దేశంలో. మిగతా దేశాలతో పోలిస్తే. హ్మ్. కానీ ప్రతి చోట అవినీతి ఉంటది. ఇండియాలో కూడా ఉంది. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువుందనమాట. దాన్ని వీళ్ళు అప్పుడప్పుడు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు సినిమా చూపించే విధానానికి, ఇప్పుడు మీడియా వాళ్ళు చూపించే విధానానికి తేడా ఏంటి? సినిమాకి, మీడియాకి తేడా ఏంటంటే, సినిమా ఒక అబద్ధాన్ని నిజంగా చూపిస్తది. హ్మ్. మీడియా ఏం చేస్తుందంటే, ఒక నిజాన్ని అబద్ధంగా చూపిస్తున్నారు. వీళ్ళు నిజాన్ని నిజంగా చెప్తే సరిపోయేది. హ్మ్. కానీ దానికి కొంత మసిబూసి, గ్లామరైజ్ చేసి చూపిస్తున్నారు. అది సమస్య. అయితే మీరు సినిమా మీరన్నారు గదా! హ్మ్. ఇప్పుడు సినిమాలో వయలెన్స్ అండ్ సెక్సువాలిటీకి సంబంధించిన విషయాలు చాలా చూపెడతారని చెప్పేసి అవును. అన్నారు గదా! అవును. అంతకంటే ఎక్కువ మీడియా చేస్తుందని నేను అనుకుంటున్నాను. నిజం గూడా అది. హ్మ్. నిజం గూడా. కానీ ఇక్కడ సెన్సార్ లేదు. నేను మొదట్లో చెప్పింది అదే. హ్మ్. సినిమా వానికి నియంత్రించడానికి సెన్సార్ ఉంది. హ్మ్. ఇక్కడ ఈ సెన్సార్ లేదు. హ్మ్. సెన్సార్ లేనప్పుడు ఏమవుతది? వీడికి నచ్చింది చూపిస్తాడు. అయితే నచ్చింది చూపించినా గూడా మనకు అంతో ఇంతో అదృష్టం ఏంటంటే, సినిమా వాళ్ళ దగ్గర ఉన్నంత బడ్జెట్ వీళ్ళ దగ్గర లేదు. దానివల్ల గూడా కొంత కాంప్రమైజ్ అయ్యి ఏదో లేదని చెప్పి కొంత వదిలేస్తారు. హ్మ్. లేకపోతే ఈళ్ళు ఇంకా దారుణంగా చూపించేవాళ్ళు. ఎందుకు చూపిస్తారంటే చూసేవాళ్ళున్నారు. నేను చెప్పేది చివరికి ప్రజాస్వామ్యంలో బాల్ తిరిగి, తిరిగి, తిరిగి ఎక్కడికొస్తదంటే ప్రజల దగ్గరకొస్తది. హ్మ్. మిమ్మల్ని పరిపాలించే రాజకీయ నాయకులు మంచివాళ్ళు లేరు అంటే, ఎన్నుకుంటున్న ప్రజలే ముందు మంచివాళ్ళు గాదు. ఇప్పుడు బీర్ బాటిల్‌కి, బిర్యానీకి ఓట్లేస్తే ఎన్నుకోబడ్డవాడు ఎట్లుంటాడు? దానికి తగ్గట్టుగానే ఉంటాడు. అట్లనే మీడియాని చూస్తున్న వాళ్ళు హ్మ్. ఏం చూస్తున్నారు? ఎక్కడో ఒక చోట జనాలకి వయలెన్స్ కావాలి, సెక్స్ కావాలి. హ్మ్. అది చూసేవాళ్ళున్నారు గాబట్టి తీసేవాళ్ళున్నారు. అది సినిమా అయినా, మీడియా అయినా సరే. హ్మ్. మేము చూడము అని చెప్పి కోరుకున్నప్పుడు, ఇప్పుడు ఆహ్, ఈరోజు మీడియాలో మనకు టీవీలో వస్తున్న వార్తలు మనం క్రైమ్ గురించి గదా మాట్లాడుతుంది. హ్మ్. ఈ క్రైమ్ గురించి ఇంత ఇంత స్టోరీస్ ఏస్తున్నారు గదా! హ్మ్. ఒక 30 ఏళ్ల కింద ఎందుకేయలేదిప్పుడు ఇవన్నీ స్టోరీస్? ఏ ఎందుకేయలేదు అంటే, ఆ రోజు ప్రజలు సిద్ధంగా లేరు. చూడ్డానికి. ప్రజలు సిద్ధంగా లేరు. ఏదైతే ప్రజలు చూడరో అది చూపిస్తామంటే కొడతారు. హ్మ్. ఓకే. ప్రజలు ఇప్పుడు ఆహ్, ఒకప్పుడు 'మహానటి సావిత్రి' ఉండేది సినిమాల్లో. ఆమె ఎప్పుడూ తెర మీద మా లిప్ లాక్ చేయలేదు. ఆ! ముద్దులు పెట్టుకోలేదు చేయలేదు. కదా! అప్పుడు సావిత్రి ఎక్స్‌పోజింగ్ చేయదు కాబట్టి వేరే ఒక ఆమొచ్చి బార్‌లోనో ఎక్కడో స్పెషల్ సాంగ్‌లో డాన్స్ ఏసేది. జయమాలినినో ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడేమైంది? హీరోయినే అన్ని రకాల పనులు చేసేస్తుంది. అదే ఇక్కడ ఒకటి 'జయమాలిని' అన్నారు గదా! అక్కడ వేరే అంటే డిఫరెన్స్ చూపిచ్చిర్రు. ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉండేటువంటి ఒక మహిళ ఎలా ఉంటుంది? విచ్చలవిడి వ్యవహారంలో ఉండే మహిళ ఎలా ఉంటుందో ఒక తేడా చూపిచ్చింది. వాళ్ళేం చూపించలేదు. అప్పుడు సమాజమే అట్లుంది. ఆ! సమాజం ఎట్లుంటుందో సినిమా అట్లుంది. ఆ! అప్పుడు 'సావిత్రి' లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సమాజంలో. హ్మ్. అందుకని 'సావిత్రి' లాంటి వాళ్ళని చూడాలనుకునేవాళ్ళు. 'ఎన్టీఆర్' లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. 'ఎన్టీఆర్‌ని' చూడాలనుకున్నారు. హ్మ్. ఇప్పుడు 'అల్లు అర్జున్' లాంటి వాళ్ళు ఉంటున్నారు. 'అల్లు అర్జున్‌నే' చూడాలనుకుంటున్నారు. హ్మ్. 'రష్మిక' లాంటి వాళ్ళు ఉంటున్నారు. 'రష్మికనే' చూడాలనుకుంటున్నారు. అంటే ప్రజల్లో మార్పొస్తే సినిమా గూడా మారుతది. హ్మ్. ఇప్పుడు మనకంటే అమెరికాలో తీసే హాలీవుడ్ మూవీస్‌లో ఇంకెక్కువ న్యూడిటీ ఉంటది. నగ్నత్వం ఎక్కువుంటుంది. చాలా సీన్స్ ఆహ్, నేకెడ్‌గా తీస్తారు. అదెందుకు తీస్తున్నారు? అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే సీన్ మరి ఇక్కడెందుకు తీయట్లేదు? ఇంకా చేయట్లేదు. ఇంకో 10 ఏళ్ళు పోతే ఇక్కడ కూడా రావచ్చు. అయితే ఇప్పుడు సెక్స్‌కి సంబంధించిన విషయాలు టెలికాస్ట్ చేస్తే తప్పు అని కొంతమందంటారు. అది లాభమా? నష్టమా? ఎవరికి, ఎవరికి ఇప్పుడు లాభం, నష్టం సమాజానికా? మీడియాకా? మీడియాకి గాదు జనాలకి. జనాలకి ఖచ్చితంగా లాసుంటది.
ఆ! లాస్ ఉంటది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ఇన్సెన్సిటివ్ విషయాలు చూస్తూ ఉంటే హ్మ్. అంత దారుణంగా మన సమాజ విలువలు పడిపోతాయి. హ్మ్. ఇప్పుడు మన 'జబర్దస్త్' అని ఒక షో ఉంది. హ్మ్. ఆ 'జబర్దస్త్' రాకముందు కామెడీ అంటే మనకు 'జంధ్యాల' సినిమాల్లో కామెడీ 'జబర్దస్త్' ఉంటది. పక్కకు పెట్టండి. అది 'జబర్దస్త్' అంటే అది ఒక అహా! వ్యవస్థ వేరు. ఎందుకు సమాజం అట్లా తయారవుతదో చెప్తున్నాను నేను. హ్మ్. 'జబర్దస్త్' రాకముందు హాస్యము అంటే ఒక స్థాయిలో ఉండేది. హ్మ్. ఇప్పుడు 'జబర్దస్త్' వచ్చినాక హాస్యం అంటే బూతు. బూతు లేకుండా హాస్యం లేదిప్పుడు. ఆడియన్స్ కూడా నవ్వట్లేదు ముందులాగా. హ్మ్. బూతు లేని హాస్యం ఎవరైనా తీసుకొస్తే చాలా కష్టపడి నవ్వించాల్సొస్తుంది. హ్మ్. అందుకే ఏం చేస్తున్నారు సినిమా వాళ్ళైనా, టీవీ వాళ్ళైనా బూతులోనే కామెడీని ఎతుకుతున్నారు. హ్మ్. ఇప్పుడు అదే పరిస్థితి మీడియాలో కూడా సెక్స్ విషయంలో వచ్చింది. ఒక వార్త సెక్స్‌కి సంబంధించిన వార్త ఏదైనా వచ్చిందంటే ఇంక ఆ రోజు వేరే వార్తలేమి ఎయ్యరు. అది ప్రధానంగా అయిపోద్ది. హ్మ్. ఒక సినిమా హీరోయినో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడో ఎవరితోనో ఉన్నప్పుడు ఒక వీడియో రిలీజ్ అయిపోయింది వాళ్ళది. హ్మ్. సీక్రెట్ వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఆ రోజు ఇంక వేరే న్యూస్ ఉంటదా ఏదన్నా? అందరూ ఇదే వేసుకుంటారు. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సెక్స్ గురించి ఇలా మీడియా ద్వారా గాని, ఏదో ఒక మాధ్యమం ద్వారా తెలపడం అనేది తప్పు అని జెప్పేసి చాలామంది అంటుంటారు. ఇక్కడ అంటే తప్పు కొంతమంది. హ్మ్. అయితే ఉదాహరణకు ఒక అబ్బాయి ఎలా అంటే వాతావరణంలో పెరుగుతాడంటే సెక్స్ గురించి మాట్లాడడం తప్పు. వినడం తప్పు. అలాంటి విషయాల గురించి ఆలోచించడం గూడా తప్పే అనేటువంటి ఒక వాతావరణంలో అంటే ఆయన ఒక బుద్ధుడు. హి ఈజ్ ఎ గుడ్ బాయ్. అలా పెరిగినటువంటి వ్యక్తి మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. అవగాహన లేనటువంటి వ్యక్తి మ్యారేజ్ అయిన తర్వాత తనకక్కడ వైఫ్‌తో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలవదు. అవగాహన లేదు. అలాంటి టైంలో అక్కడ ఫెయిల్ అయిపోతాడు. సో, ఎందుకు ఫెయిల్ అయ్యుంటాడు? అంటే ఆయనకు అట్లాంటి ఏ మాధ్యమం ద్వారా అట్లాంటి విషయాలు ఆ! ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ వేరు, సెక్స్ వార్తలు వేరు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటేనేమో ఏ మీడియా అయినా సరే నేను అదే అంటున్నా సార్. సెక్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి చెప్తే ప్ర తప్పు లేదు. ప్రతి విషయం చూడు. ఇప్పుడు చూడు ఈ కొంతమంది నేను గమనిస్తుంటాను. వాళ్ళేం చేస్తారంటే సెక్స్‌కి సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడినా, విన్నా ఇట్లాంటివి ఏమన్నా డిస్కషన్స్ వచ్చినా కూడా ఏమైతదంటే తప్పుగా భావిస్తుంటారు. వాడిని చిన్న చూపు చూస్తుంటారు చాలామంది. ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు నీకు చెప్పడం, నీకు తెలిసిన విషయాలు నాకు చెప్పడం, ఇలాంటి కొన్ని షేరింగ్స్ వల్ల కూడా కొన్ని విషయాల వల్ల అవగాహన అనేది ఏర్పడే అవకాశం ఉంటది. ఉంటది. అట్లా ఇప్పుడు సెక్స్ గురించి మాట్లాడడం అనేది ఒక గిల్టీ అవేర్‌నెస్ అంటే ఒక అపరాధ భావాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడినప్పుడు దాని గురించి అవగాహన ఎట్లా వస్తది? ఇప్పుడు అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మీడియాది కాదు. మీడియా మీడియా దాన్ని నాని తను మీడియా చొరవ అయినా తీసుకొని చేస్తే మంచిదే. ఆ! కానీ సెక్స్ పట్ల అపరాధ భావన పోవాలంటే మత పెద్దలు చెప్పాలి. మీడియానే చెప్తది కదా! సార్ నేను అందుకే అంటున్నా. ఇప్పుడు మీడియా ఏమంటదంటే ఒక దగ్గర ఒక సినిమానే ఉంది. ఇప్పుడు మీరేమన్నారంటే సెక్స్ గురించి సినిమాలో బాగా చూపిస్తారని మీరన్నారు. అవును. చూపిస్తే ఆ మాధ్యమం ద్వారానే కొంతవరకు వానికి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. రాదు. వాడు మీడియా ఎందుకు తప్పు పడతదని? దానివల్ల బ ఇంకా తప్పుడు అవగాహనొస్తది. నేను చెప్పేదేంటంటే ఆ! సినిమాల్లో ఒక భార్యతో భర్త ఎట్లా ప్రవర్తించాలి? హ్మ్. శృంగారం అంటే ఏం జరుగుతది యాక్చువల్‌గా? హ్మ్. శృంగారంలో వచ్చే సమస్యలేంటి? సో, ఒత్తిడికి లోనవుతే శృంగారంలో ఎటువంటి సమస్యలొస్తాయి? ఇటువంటివన్నీ సెక్స్‌కి సంబంధించిన స్పెషలిస్టులు, గైనకాలజిస్టులు గావచ్చు, లేదంటే దాన్ని ప్రత్యేకంగా చదువుకున్న డాక్టర్లు గానీ, లేకపోతే సైకాలజిస్టులు వీళ్ళందరూ చెప్పాల్సిన విషయాలవి. సినిమా వాళ్ళేం చెప్తారు? సినిమా వాళ్ళు బూతు జోకులేస్తారు, లేదంటే డబుల్ మీనింగ్ జోక్స్ ఏస్తారు, లేదంటే ఒక పాట పెడతారు. మన తెలుగు సినిమాల్లో అయితే ఏముంటది? సడెన్‌గా అక్కడ సీన్ కట్ అవుతది. ఎక్కడో కొండల్లో, గుట్టల్లో డాన్స్ ఆడతారు. దానివల్ల వాడికొచ్చే అవగాహన ఏముంటది? ఇప్పుడు సరే పురాణ సినిమాలున్నాయి. ఇప్పుడు మన 'ఎన్టీఆర్' గారు తీసినటువంటి సినిమాలు కొన్నున్నాయి. వాటిలో లేవంటారా? నేనేమంటానంటే ఎప్పుడైనా శృంగారం ఉంటది. హ్మ్. ఎంత పాళ్ళలో శృంగారం ఉండాలనేది అప్పటి సమాజాన్ని బట్టి ఉంటది. అంటున్నా. హ్మ్. 1970లో ఉండేవాళ్ళు హ్మ్. హీరోయిన్‌ని చీరలో చూడాలనుకున్నారు. హ్మ్. 1990కొచ్చేసరికి డ్రెస్సుల్లో చూసారు. హ్మ్. ఇప్పుడు 2023కొచ్చేసరికి బికినీలో చూడాలనుకుంటున్నారు. హ్మ్. చూసేవాడు ఉంటేనే చూపిచ్చేవాడుంటాడు. హ్మ్. చూపిచ్చేవాడు ఏదంటే అది చూపిస్తానంటే కుదరదు. హ్మ్. ఇప్పుడు మన దగ్గర ఇండియాలో చూపిస్తున్న ఎలాంటి కంటే బోలెడు మూవీస్ అమెరికాలో వస్తాయి. హ్మ్. అదే ఇరాన్‌కో లేకపోతే అదే సౌదీ అరేబియాకో పోతే అక్కడ సినిమాలు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే అక్కడ ప్రజలు గాని, వ్యవస్థ గాని సినిమాలను ఒప్పుకోవట్లేదు. ఇది చాలా స్ట్రిక్ట్‌గా రూల్స్ పాటించాల్సిందే అని చెప్తున్నారు. అట్లా మన దేశంలో ఉన్న సమాజం ఎట్లుంది అనే దాన్ని బట్టి సినిమా గాని, మీడియా గాని ఉంటది. మన దగ్గర ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? స్వేచ్ఛ.
హ్మ్. స్వేచ్ఛగా వదిలేసినప్పుడు ఎవడికి నచ్చింది వాడు తీస్తాడు. హ్మ్. అది తీసినప్పుడు దాన్ని బావుందా లేదా అని మనం చెప్పగలుగుతాం గానీ, వాడు తీయాలా వద్దా అనే నిర్ణయం మనం చేయలేం. సో, ఇప్పుడు మీడియాలో వచ్చింది. దాన్ని విమర్శించొచ్చు. విమర్శించి ఇటువంటివి మీరెయ్యకండి అనే ఒత్తిడి తీసుకురావచ్చు. హ్మ్. కానీ అసలు మీడియా ఏవేయాలి, ఏవేయొద్దనే చెప్పని హక్కు మనకు లేదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశం కాబట్టి. హ్మ్. అలాగే రోజు సెన్సార్ చేయడం కూడా సాధ్యం కాదు ప్రభుత్వాలకి. సినిమాలు సెన్సార్ చేసుకోవచ్చు. కానీ మీడియా ఏంటి 24/7 హ్మ్. సంవత్సరానికి 365 రోజులు పనిచేసేదాన్ని ప్రభుత్వం కూర్చొని ఎట్లా కంట్రోల్ చేస్తది? చేయలేదు. ప్రభుత్వం కంట్రోల్ చేస్తే ఏమవుతది? తనకు నచ్చినట్టుగా ఉండమని చెప్తది మీడియాను. అప్పుడు మళ్ళీ ఇంకో రకమైన సమస్యలొస్తాయి. ఇవన్నీ కారణాల చేత ఏంటంటే, మీడియా తనను తాను కంట్రోల్ చేసుకోవాలి మొదటిది. హ్మ్. రెండోది మీడియా సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. హ్మ్. మీరు ఏదాన్నైతే చూడరో, మీరు ఒక ఛానెల్‌ని చూడడం మానేస్తే వాడు ఆటోమేటిక్‌గా మారుతాడు. ప్రజల్లో అంత మంచితనం రావాలి. ప్రజలే కోరుకుంటున్నారు. ప్రజల అంటే బలహీనత ఓకే. మీరన్నదేంటంటే టోటల్‌గా పబ్లిక్కే దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అంతే. ఇప్పుడు భూటాన్ అనే దేశం ఉంది. భూటాన్‌లో ఉండే మీడియా మనలాగా ఉండదు. ఆ! ఎందుకంటే అక్కడ సంప్రదాయ వ్యవస్థ. హ్మ్. నేపాల్ అనేది హిందూ రాష్ట్రం. హ్మ్. అక్కడ ఇంకో రకమైన వ్యవస్థ ఉంటది. అదే పాకిస్తాన్, ఇరాన్ లేకపోతే ఇరాకు, సౌదీ అరేబియా ఇవన్నీ ఇస్లామిక్ దేశాలు. హ్మ్. అక్కడ కూడా మీడియా ఒకలాగుంటది. మరి ఇండియాలో ఎందుకు మీడియా ఇట్లుంది అంటే ఇక్కడ వ్యవస్థలో స్వేచ్ఛ ఎక్కువుంది. స్వేచ్ఛ. మనం స్వేచ్ఛ కావాలా, నియంత్రణ కావాలా కోరుకోవాలి. నియంత్రణ పెట్టదలుచుకుంటే మీడియాని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మీడియాని కంట్రోల్ చేస్తామో ఈ సెక్స్, వయలెన్స్ అనేవి కాదు. రాజకీయంలో కూడా మొత్తం పోతది. ఇంకా అసలు విమర్శించేవాడు ఉండడు. అధికారంలో ఉన్నోడిని పొగడ్డమే. హ్మ్. చైనాలో మీడియా ఉంటది. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది గదా! అక్కడ మీడియా ఉంటది. ఆ మీడియా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పినట్టే వింటది. హ్మ్. విన్నప్పుడు ఏమవుతది? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ మీకు అతి శృంగారం ఉండదు, అతి బూతులుండవు, అతి హింస ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీని ప వి వి విమర్శించే మీడియా గూడా ఉంటది. హ్మ్. ఎప్పుడైతే మీడియాని నియంత్రించడం మొదలు పెడతామో, శృంగారము, బూతులు అన్నీ పోతాయి. దాంతో పాటు రాజకీయ విమర్శ కూడా పోతది. అయితే ఇప్పుడు ఇండియా, అమెరికా లాంటి దేశాలు ఫ్రీగా ఎందుకు వదిలేస్తాయంటే, ఇక్కడ మీడియా ద్వారా చిన్న చిన్న నష్టాలు జరుగుతున్నప్పటికీ, పెద్ద ఎత్తున మాత్రం ఒక డిబేట్ జరగాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా రాజకీయం అనేది జరగాలి. అది జరగాలంటే ఈ చిన్న చిన్నయి అన్నిటిని కూడా భరించాలి. హ్మ్. ఈ సమస్య అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో మీడియా కూడా ఇట్లనే విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటది. వాళ్ళు కూడా అక్కడ విమర్శిస్తుంటారు మీడియాని. కానీ మీడియాని విమర్శించడం వేరు. మీడియాని కంట్రోల్ చేయాలనుకోవడం వేరు. ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో ప్రజాస్వామ్యం ఉండదింక. అయితే ఇప్పుడు మీడియాల ఏమంటారంటే ఇప్పుడు వయలెన్స్ ఎక్కడైనా జరిగితే దాన్ని అదే పనిగా కంటిన్యూయస్‌గా టెలికాస్ట్ చేస్తారు. అదే ఒక సినిమాల శృంగారపరమైన విషయాలు ఏమన్నా చూపిస్తే దాన్ని హైలైట్ చేసి ఇది ఇట్లా చేసిర్రు, అట్లా చేసిర్రు, జనాల్ని పాడేస్తారు అని చెప్పేసి అని అంటారు. అంటే ఈ క్రైమ్ చూపించడం వల్ల లాభం ఏంటి? ఈ శృంగారం చూపించడం వల్ల లాభం అంటే నష్టం ఏంటి? నష్టాలు చాలుంటాయి గానీ, లాభం ఏంటి అంటే వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. ఆ! మీడియాకైనా, సినిమాకైనా నేను మొదటి నుంచి చెప్తుంది అదే. హ్మ్. సింపుల్. శృంగారం చూపించినా, హింస చూపించినా హ్మ్. డబ్బులొస్తాయి. ఆ డబ్బులు లేదంటే ఇతరత్ర వేరే లాభాలు కూడా ఉండొచ్చు. కానీ మొత్తానికైతే ఏంటంటే జనాల్ని ఆకర్షించడానికి ఈ 2 ఈజీ వేస్. ఆ ఈజీ వేస్‌కి జనాలు ఆకర్షితులమైనంత కాలం చూస్తూనే ఉంటారు. హ్మ్. చూపిస్తూనే ఉంటారు. ఈ ఇప్పుడు ఈ విషయాలలో కూడా 'రామ్ గోపాల్ వర్మ' తీసేటువంటి సినిమాల పైన మీ అభిప్రాయం ఏంటి? 'రామ్ గోపాల్ వర్మ' తీసే సినిమాల్లో ఆయన సెన్సార్ బోర్డ్‌ని ఒప్పించి కదా రిలీజ్ ఆ! చేసుకుంటున్నాడు. ఈ దేశంలో ఉన్న రూల్‌ని ఫాలో అవుతున్నాడా లేదా? అవుతున్నాడు. అంతే. ఆయన తీసేదేమి ఆయన చట్ట వ్యతిరేకంగా చాలా మంది కాంట్రోవర్సీ చేస్తారు 'రామ్ గోపాల్ వర్మ'. నచ్చదు. అదే చెప్తున్నాను గదా! హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' నాకు నచ్చకపోతే విమర్శించొచ్చు. నేను గూడా విమర్శిస్తాను. 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు నాకు నచ్చకపోవడం వేరు. ఆ! ఆయన సినిమాలు తీయడమే తప్పనడం వేరు. ఆ! ఆయన ఎట్లా సినిమాలు తీయాలో నేను చెప్పకూడదు గదా! హ్మ్. చెప్పరాదు. ఆయనకి నచ్చింది. ఆయన ఎక్కువ హింస చూపిస్తాడు. ఆయన ఎక్కువ శృంగారం చూపిస్తాడు. హ్మ్. ఒకవేళ ప్రభుత్వానికి నచ్చకపోతే సెన్సార్ బోర్డ్ ద్వారా ఆయనని కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. కానీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇస్తే ఆయన వదులుతున్నాడు బయటికి. ఇప్పుడు అది తప్పు కాదు. చాలామంది కొంతమందికి ప్రత్యేకంగా స్పెసిఫిక్‌గా హైలైట్ రివ్యూస్ ఇస్తుంటారు. అదే 'రామ్ గోపాల్ వర్మ' చేసేటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కాంట్రోవర్సీ క్రియేట్ చేస్తారు. కాంట్రోవర్సీ వర్మ కోరుకుంటాడు. వర్మ నేనేమంటానంటే కోరుకోవడం ఓకే. ఆయన కోరుకుంటాడు గానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కొంతమంది అదే అంటున్నాను. ఇప్పుడు మన చాలా సినిమాల్లో 1990 నుంచి 2000 వరకు ఒక 10 ఏళ్ల కాలంలో హ్మ్. ప్రతి సినిమాలో ఒక రేప్ సీన్ ఉండేది. హ్మ్. అమ్మాయిని ఎవరో రోడ్డు మీద రేప్ చేసేస్తుంటాడు. అది ఇది విలన్లు వచ్చుంటారు. లేదంటే వానపాట ఉండేది. హ్మ్. హీరోతోనో వానపాట ఉండేది. హ్మ్. అందులో పరమ జుగుప్సాకరంగా ఒళ్ళంతా తడిసిపోయి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి గెంతులేసి అన్ని చేసేవాళ్ళు. హ్మ్. అదే టైంలో 'రామ్ గోపాల్ వర్మ' తీసిన సినిమాలొచ్చినాయి. ఈయన సినిమాల్లో వానపాటలు తక్కువ, ఎక్కువుండవు. హ్మ్. కానీ ఈయన ఏం చేస్తాడంటే కొంచెం
అమ్మాయి శరీరాన్ని ఎక్కువ చూపిస్తాడు. హ్మ్. ఆ శరీరాన్ని చూపించడం వేరే సినిమాల్లో కూడా జరుగుతుంది. నేను సమర్థించట్లేదు. 'వర్మ' సినిమా ఒకవేళ రూల్స్‌కి విరుద్ధంగా ఉంటే సెన్సార్ బోర్డ్ ఆపేసేది. హ్మ్. ఆపట్లేదు అంటే ఆయన ఈ దేశం రూల్స్‌ని ఫాలో అవుతున్నాడని అర్థం. అయిపోయింది. అక్కడితో చర్చ అయిపోయింది. 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు నాకు నచ్చలేదు. పర్సనల్‌గా నేను విమర్శిస్తానంటే అది కూడా మన ప్రజాస్వామ్యంలో భాగం. ఆయన అట్లా సినిమా తీస్తే నేనెళ్లి కొడతాననొద్దు. అది మళ్ళీ చట్ట వ్యతిరేకం. హ్మ్. బట్ 'రామ్ గోపాల్ వర్మ' తీసిన సినిమా మీద మనం డిబేట్ చేయొచ్చు. ఆ! డిబేట్ చేయొచ్చు. రివ్యూలు రాసేవాళ్ళు అదే కదా చేస్తారు. రివ్యూవర్స్‌కి నచ్చదు సినిమా. 'రామ్ గోపాల్ వర్మ' సినిమా రివ్యూవర్స్‌కి నచ్చలేదంటే సినిమా బాలేదని కాదు. హ్మ్. ఆ వ్యక్తికి నచ్చలేదది అని అర్థం. అట్లనే మన రాజ్యాంగానికి చట్టపరంగా ఆయన వ్యతిరేకంగా అయితే ఎప్పుడు ఎళ్ళలేదు. హ్మ్. మన దేశంలో రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఒక పోర్న్ ఫిల్మ్ తీస్తే అది చట్ట వ్యతిరేకం. కానీ 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు పోర్న్ ఫిల్మ్స్ కాదు. ఆయన తీసేది మంచి ఫిల్మే. మనకి నచ్చిందా లేదా? కొందరికి మనకు నచ్చదు. కొందరికి ఆహ్, ఏమంటారు 'శేఖర్ కమ్ముల' సినిమాలు నచ్చుతాయి. ఓకే. వాళ్ళకి 'రామ్ గోపాల్ వర్మ' సినిమా నచ్చకపోవడం సహజం. హ్మ్. వాళ్ళ టేస్ట్ అది. అదే టైంలో 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలు నచ్చే వాళ్ళకి 'శేఖర్ కమ్ముల' సినిమాలు సోది అంటారు వాళ్ళు. అయ్యుండొచ్చు. అది వ్యక్తిగత అభిప్రాయాలు. హ్మ్. మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ సినిమాలు ఎవరు తీస్తున్నారని కాదు. వాళ్ళు రూల్స్ పాటించారా లేదా అనేది ముఖ్యం. హ్మ్. రూల్స్ పాటించినంత వరకు వాళ్ళని సమర్థించొచ్చు. అదే 'రామ్ గోపాల్ వర్మ' సినిమాలకు, మీడియాకు ఉన్న తేడా ఏంటంటే 'రామ్ గోపాల్ వర్మని' కంట్రోల్ చేయడానికి సెన్సార్ బోర్డ్ ఉంది. అదే 'రామ్ గోపాల్ వర్మ' మీడియాలోకొచ్చి ఏమన్నా చేశాడనుకోండి, సెన్సార్ బోర్డ్ కూడా లేదు. ఆ! 'రామ్ గోపాల్ వర్మ' లాంటి వాళ్ళు చాలా మంది మీడియాలో అలాంటి అవకాశం ఉన్నా గాని చేయట్లేదు గదా! ఆయన. ఎవరు చేయడు గదా! ఇప్పుడు ఓటీటీ అని వచ్చింది కదా! ఆ! ఓటీటీ. ఓటీటీలో వచ్చే సినిమాలకి సెన్సార్ ఉండదు. ఉండదు. ఆ! సెన్సార్ ఉండదు. వెబ్ సీరీస్‌లకు ఉండదు. ఆ! అందుకే మీకు అక్కడ వెబ్ సీరీస్‌లో ఏమైతది, ఎక్కువ అడల్ట్ కంటెంట్ వచ్చేస్తుంది. హ్మ్. అడల్ట్ కంటెంట్ వచ్చినా సరే ప్రభుత్వాలని అడిగినప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నాయి ఏంటంటే, వాటిని మీద కంట్రోల్ పెట్టడం, వాటి మీద సెన్సార్ వాటిని సెన్సార్ చేయడము, లేదన్నా ఏదైనా విధంగా నియంత్రించడము అంటే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి చేయట్లేదు. ఇప్పుడు అడల్టరీ అన్నారు గదా! హ్మ్. అడల్టరీ అనేది ఓన్లీ సెక్స్ మట్టుకేనా? సెక్స్‌కి సంబంధించిన విషయాల మట్టుకేనా? లేకపోతే క్రైమ్‌కి సంబంధించిన విషయాలకు కూడా సంబంధించి ఉంటదా? నో ఇక్కడ అడల్ట్ కంటెంట్ వేరు, అడల్టరీ వేరు. ఆ! నా ఉద్దేశ్యం అడల్ట్ కంటెంట్ అది. వెబ్ ఆ! సీరీస్‌లో వచ్చేది అడల్ట్ కంటెంట్. హ్మ్. అంటే పెద్దవాళ్ళు మాత్రమే చూడాల్సిన ఏ సర్టిఫికేట్ కంటెంట్ అంతా వెబ్ సీరీస్‌లో వచ్చేస్తుంది. అందులోకి వయలెన్స్ కూడా వస్తది గదా! అని నేననేది. వస్తుంది. ఆ! వయలెన్స్ కూడా వస్తది. వెబ్ సీరీస్‌లో వయలెన్స్ ఉంటుంది గదా! హ్మ్. దాన్నెవరు కంట్రోల్ జేయట్లేదు. ఓటీటీ వచ్చినాక కొంతమంది ఆందోళన ఏంటంటే, ముందులాగా సినిమాల్లో ఏదుండాలి, ఏదుండకూడదనేది ఇలాంటిగా సెన్సార్ జేస్తున్నారు. ఆ! ఇప్పుడు ఓటీటీ వచ్చినాక లేదు. మీడియా లాగానే. ఒక న్యూస్ ఛానెల్‌లో క్రైమ్ న్యూసే చూపిస్తే ఎట్లాంటిదో, ఓటీటీలో వెబ్ సీరీస్‌లో వస్తే గూడా అట్లనే అన్నమాట. దాన్నెవరు కంట్రోల్ చేయలేరు. కానీ ఎప్పుడన్నా సమాజానికి ఇబ్బంది కలిగే అంశాలుంటే, ఒక ఓటీటీలో ఒక వెబ్ సీరీస్ వచ్చింది. ఆ వెబ్ సీరీస్ కారణంగా ముస్లింలు, హిందువులు కొట్టుకుంటున్నారు. అప్పుడేం చేస్తది ప్రభుత్వం? అప్పుడు పిలిచి చర్యలు తీసుకుంటది వాళ్ళ మీద. హ్మ్. అప్పుడు తీసుకునే చర్యలు కూడా ఏంటి? వాడు కంటెంట్ తీసినందుకు కాదు. హ్మ్. వాడు సమాజాన్ని డిస్టర్బ్ చేసినందుకు వేరే సెక్షన్స్ కింద క్రైమ్ తీసుకుంటాం. అది మీడియాకు కూడా వర్తిస్తది. ఎప్పుడైనా మీడియా తప్పుడు సమాచారం ఇస్తే హ్మ్. చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది. కాకపోతే అది పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మీడియా ప్రతిరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటది కదా! ఎందుకు వీళ్ళతో గొడవ అని చెప్పి కొన్నిసార్లు వదిలేస్తారు. ఇప్పుడు 'పుష్ప' సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ ఒకటి. 'రామ్ గోపాల్ వర్మ' సినిమా 'సత్య' అవును. వీటికి రెండిటి మధ్య ఉన్న తేడా. ఏం లేదు సినిమాటిక్‌గా చూసినప్పుడు 2 మంచి సినిమాలే. హ్మ్. నాకు రొ నా ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఆ! అడుగుతున్నారనుకోండి. నా నా వ్యక్తిగత టేస్ట్ అది కాదు. అభిప్రాయం అని గాదు. కాదు నా టేస్ట్ అది కాదు. హ్మ్. నాకు పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ, భారతాలంటే ఇష్టం కాబట్టి, ఓకే. ఓకే. నేను చూసే సినిమాలు వేరు. హ్మ్. కానీ ఒక జర్నలిస్ట్‌గా, ఒక క్రిటిక్‌గా నేను చెప్పేదేంటంటే, ఆ! 'పుష్ప' గాని, 'సత్య' గాని హ్మ్. ఈ 2 కూడా నేషనల్ లెవెల్‌లో అందరి దృష్టిని ఆకర్షించినాయి. హ్మ్. ఊరికే అంత పెద్ద సక్సెస్ అవ్వవు. హ్మ్. 'పుష్ప' సినిమాకి జాతీయ అవార్డ్ వచ్చింది. హ్మ్. ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజన్ ఏంటంటే, 'పుష్ప' సినిమాలో హీరో ఆహ్, ఏమంటారు స్మగ్లర్. హ్మ్. హీరో స్మగ్లర్ అంటే స్మగ్లర్ పాత్రలో హీరో కనిపించాడు. హ్మ్. అతనికి అవార్డొచ్చింది. జాతీయ అవార్డొచ్చింది. హ్మ్. జాతీయ అవార్డ్ ఎందుకొచ్చారు? అతను నటించిన నటనకి. ఓకే. ఇప్పుడు ఆయన స్మగ్లర్ అయినందుకు ఇవ్వలే. ఆ! అదే. అదే. అట్లనే 'సత్య' సినిమాలో గూడా చాలా నేర ప్రపంచం గురించి చూపిస్తాడాయన. హ్మ్. దాని అర్థం ఏంటంటే 'సత్య' సినిమాలో మన భారతదేశ సినీ చరిత్రలో ఇంకే సినిమాలో చూపించనన్ని హత్యలు, రక్తపాతము, మానభంగాలు అవన్నీ చూపించిండా అందులో? హ్మ్. కాదు. నిజానికి అంతకంటే ఎక్కువ వయలెన్స్ ఉన్న సినిమాలు చాలుంటాయి. హ్మ్. కానీ 'సత్యాలో' 'రామ్ గోపాల్ వర్మ' చేసిందేంటంటే నిజంగా మాఫియా ప్రపంచం ఎట్లుంటదో కొంత చూపించే ప్రయత్నం చేశాడాయన.
అది జనాలకి షాక్ లాగా అనిపించింది. కాబట్టి 'సత్య' గొప్పది, 'పుష్ప' కాదనో, లేదంటే 'పుష్ప', 'సత్య' 2 వల్గర్ మూవీస్ అనో చెప్పడానికి లేదు. అయితే నా ఉద్దేశ్యం ఏందంటే, ఇప్పుడు 'వర్మ సత్య' సినిమాలో ఉన్నటువంటి క్లైమాక్స్ ఒకటి బేస్ చేసుకొని నేను ఆలోచించేది. వర్మ ఏం చేసిండంటే, ఒక పోలీస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసిండక్కడ. అవును. ఇప్పుడు కమిషనర్ 'జేడీ చక్రవర్తి' దాంట్లో టోటల్ సినిమాకి హీరో క్యారెక్టర్ పాత్ర అయినప్పటికీ, దాంట్లో హైలైట్ 'జేడీ చక్రవర్తిని' చేయలేదు. లాస్ట్‌లో కమిషనర్ వస్తాడు. ఆ! వచ్చినాక అది ఎన్‌కౌంటర్‌లు ఆ! జరుగుతాయి. అంటే టోటల్‌గా ఇలాంటి చెడు పనులు ఎవరు చేసినా ఇలాంటి గతే పడుతుందని ఒక క్లైమాక్స్ ఇచ్చేసిండాయన. అవును. ఇప్పుడు 'పుష్పకు' దీనికి తేడా ఏంటి ఈ కోణంలో? అదే అంటున్నా. ఇవన్నీ మన వ్యక్తిగత అభిప్రాయాలు. 'పుష్ప' సినిమాలో స్మగ్లర్ గెలిచినట్టు చూపించిండు. మీరు అహా! చెప్తుంది ఇప్పుడు అదే కదా! ఇక్కడ నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా అభిప్రాయం ఏం లేదు గానీ, సమాజానికి ఏ సినిమా ఏ మెసేజ్ ఇస్తుందనేది నా ఉద్దేశ్యం. మెసేజ్‌లు ఏముండవు. నేనంటున్నా అసలు 'సుకుమార్' ఎక్కడని చెప్పాడా 'పుష్ప' సినిమా ద్వారా మెసేజ్ ఇస్తున్నా అని. ప్రతి సినిమాలు మెసేజ్ ఇవ్వవు. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న కూడా మెసేజ్ ఏమి ఇవ్వరు. మనకి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూస్తూ ఫాలో అయిపోతుంటాం అంతే. సినిమా కూడా అలాంటిదే గదా! సినిమా అయినా ఇప్పుడు 'పుష్ప' ద్వారా సమాజం మీద చెడు ప్రభావం పడుతుందని కదా మీరనేది. అహా! నేను చెడు అభిప్రాయం పడుతుందని కాదు. ఓవరాల్‌గా హ్మ్. దాంట్ల అసలు ఈ విలన్ క్యారెక్టర్‌కి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఏంది? గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి పోలీస్ క్యారెక్టర్‌కి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఏది? అదే అంటున్నా. డిబేట్‌లోకి వెళ్ళడం ద్వారా మనం ఏం సాధించేది లేదు. మనం ఏం ఎందుకంటే సాధించం మనకు అవసరం లేదు. ఏమంటే 'సత్యాలో' రామ్ గోపాల్ వర్మ చూపించింది చట్టపరంగా కరెక్ట్. ఆ! ఎందుకంటే ఫైనల్‌గా పోలీసులు గెలిచారు ఆ! కాబట్టి. 'పుష్పలో' ఫైనల్‌గా స్మగ్లర్ గెలిచాడు కాబట్టి నైతికంగా ఇది కరెక్ట్ కాదు. ఆ! మనం ఓకే. సరే మనం ఒక అవగాహనకొచ్చినాం. దీన్ని మనం 'సుకుమార్' మీద గాని, 'అల్లు అర్జున్' మీద గాని రుద్దలేం. మన దేశ వ్యవస్థలో ఆ ఛాన్స్ లేదు. హ్మ్. ఎవరికి ఏది నచ్చితే అది తీసుకునే అవకాశం ఉంది. హ్మ్. విలన్ గెలిచినట్టుగా తీసుకోవచ్చు సినిమా. దాన్ని అడ్డుకోవడానికి మన దేశంలో చట్టాలు లేవు. సో, ఓకే. అంటే అదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటాం మనం. సింపుల్‌గా మాట్లాడుకుంటే హ్మ్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటంటే, ఒక సుకుమారు తనకు స్మగ్లరే గెలిచినట్టుగా తీయాలనిపించింది. ఆయన తీశాడు. హ్మ్. ఆ తీయడాన్ని మనం అడ్డుకోవడానికి అవకాశం లేదు. అప్పుడేమన్నా అభ్యంతరాలుంటే సెన్సార్ బోర్డ్ వాళ్ళు చెప్పుండేవాళ్ళు. వాళ్ళన్నీ చెప్తే అన్నీ క్లియర్ చేసుకొని అప్పుడొచ్చాడు గదా! సో, దాన్ని అన్నీ క్లియర్ చేసుకొనొచ్చిన తర్వాత మనకు సినిమా నచ్చలేదని చెప్పే అధికారం మనకుంది. కానీ ఆ సినిమా అట్లా ఎందుకు తీశాడు? తీయొద్దు అని చెప్పి ఆయన మీద అజమాయిషి చెలాయించడం మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన సినిమా అలా ఎందుకు తీసిండు? సినిమా వల్ల మనకి ఇంత నష్టం జరిగిందని నేను ఇక్కడ చెప్పట్లేదు గానీ, కాకపోతే ఏందంటే తేడాలు ఈ మీడియా వాళ్ళు చెప్పే విధానంలో ఉంటది ఏదైనా. ఏదైనా ఉంటది. మీరు ఆ! మన చర్చ నేనిప్పుడు మాట్లాడేదంతా ఈ 2 సినిమాలను బేస్ చేసుకొని మాట్లాడేదేంటంటే, మీడియా వాళ్ళు ఏ విషయాన్ని ఎలా రివ్యూ చేస్తున్నారనేది ఉద్దేశ్యం ఇక్కడ. మీడియా ఇప్పుడు సినిమా ఉంటది. ఆ సినిమాని రివ్యూ చేసే మీడియా ఉంటది. హ్మ్. మీడియాకు ఒక ఒపీనియన్ ఉంటే చెప్తారు. హ్మ్. 'పుష్పకి' నెగెటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు ఒకరిద్దరుంటారు. మెజారిటీ బావుంది అని రాసిన వాళ్ళుంటారు. హ్మ్. అయితే మెజారిటీ ఎందుకు రాసిర్రంటే అందులో మళ్ళీ చాలా రకాల ఆహ్, ఇవుంటాయి లోపల తెర వెనుక కార్యక్రమాలుంటాయి. రివ్యూ రాసేవాడికిచ్చే 'పుష్ప' నిర్మాతలు డబ్బులు పంపించుంటే అయితే ఈ 2 చెప్తున్నారు కదా! సినిమాల్ని 2 సినిమాలని అది ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే, ఈ మీడియాని బేస్ చేసుకొని మాత్రమే మీడియా తీసుకోవాలి. ఉంటది. మీడియాలో అవినీతి లేదని ఎవరు జెప్పారు? హ్మ్. ఉంటది. దానికి అరికట్టడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ప్రజలెప్పుడైతే చూడడం మానేస్తారో, వాడు డబ్బులిచ్చేవాడు గూడా మానేస్తాడు. వీళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినంత కాలం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినంక ఏమైంది? మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ముందున్నంత వాల్యూ లేదు. హ్మ్. ముందేంటంటే, ఒక సినిమా బాలేదు అని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న జర్నలిస్ట్ రివ్యూ రాస్తే, హ్మ్. ఇంక అయిపోయింది. ఆ సినిమా చచ్చిపోయేది. ఆ! ఇప్పుడేమవుతుందంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా వాడు బాలేదని రాసినా గూడా, సోషల్ మీడియాలో నేను జూసినాను బావుందని ఎవడన్నా రాస్తే వాడిని నమ్మి ఇంకో 10 మందెళ్తున్నారు. అదే ఇన్‌ఫ్లుయెన్స్ టైంలో ఉన్నారు. అదే టైంలో రివర్స్ గూడా అవుతుంది. హ్మ్. ఒక సినిమా బాగున్నా గూడా నచ్చని వాడు సోషల్ మీడియాలో నాకు నచ్చలేదని పెడితే, సోషల్ మీడియా దెబ్బతో సినిమాలు వెనక్కెళ్ళిపోయిన సందర్భాలు గూడా ఉన్నాయి. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా గూడా వాల్యూ తగ్గిపోయింది. హ్మ్. ఎందుకంటే పూర్తిగా దాని మీద ఆధారపడడం లేదు. హ్మ్. అయితే ఇప్పటికి గూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఒక అథెంటిసిటీ ఉంటది. అంటే మనం సోషల్ మీడియాలో ఎన్ని మాట్లాడుకున్నా గూడా, హ్మ్. ఇప్పుడు నేను జెప్తాను. హర్యానాలో ఒక బిల్డింగ్ కూలిపోయింది అని నేను అంటాను. హ్మ్. అనగానే మీరేమంటారు? ఏదన్నా ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. హ్మ్. ఆ ప్రూఫ్ ఏంటి? ఈనాడో, ఆంధ్రజ్యోతినో, సాక్షినో లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియానో, ఇండియా టుడేనో నేనివ్వాలి. అది ఇచ్చినప్పుడు మీరు నమ్ముతారు. హ్మ్. ఎందుకు నమ్ముతున్నారు? అంటే సోషల్ మీడియాలో ఉట్టి మాటలు గూడా ఉంటాయి. గాలి మాటలు గూడా ఉంటాయి. హ్మ్. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే కొంత ప్రూఫ్స్ ఉంటాయని ఒక నమ్మకం మనకి. అక్కడ గూడా అబద్ధాలు ప్రచారమయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా మూవీస్ దగ్గరకొచ్చినప్పుడు గూడా
మూవీ రివ్యూస్ మీడియా ఇస్తది. హ్మ్. ఇచ్చినప్పుడు ఆ రివ్యూని నమ్మాలా వద్దా అనేది మన సొంత తెలివి మీద ఆధారపడి ఉంటది. హ్మ్. వాడిని చూసి గుడ్డిగా నమ్మేస్తామంటే అసలు ఎన్ని రివ్యూస్ వచ్చినా సరే, డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. 'చిరంజీవి' సినిమా రిలీజ్ అయిన రోజు మీడియా మొత్తం బాలేదని రాసినా సరే, హ్మ్. కొందరెళ్లి చూస్తున్నారు గదా! వాళ్ళెవరు? హార్డ్ కోర్ ఫ్యాన్స్. హ్మ్. వాళ్ళని ఆపడం ఎవరి వల్ల గాదు. హ్మ్. ఈ రివ్యూస్ చూసుకొని ఆగిపోయే వాళ్ళెవరు అంటే, ఫ్యాన్స్ కాకొని వాళ్ళు సినిమా బావుంటే చూద్దాంలే అనుకునే వాళ్ళుంటారు గదా! అట్లాంటి ఆహ్, సందిగ్ధంలో ఉన్న వాళ్ళని థియేటర్‌కి లాక్కరావడానికి రివ్యూస్ ఉపయోగపడతాయి. అందుకని సినిమా వాళ్ళు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రివ్యూలు రాసే వాళ్ళలో కొందరిని గుర్తించి బాగా ప్రభావం చూపిస్తారనుకున్న వాళ్ళకి డబ్బులిచ్చి ప్రమోట్ చేయించుకుంటారు హ్మ్. వాళ్ళు. యూట్యూబర్లు ఇప్పుడు ఈ కొత్తగా యూట్యూబర్‌లొచ్చిండ్రు. ముందు రివ్యూజర్స్ ఉండి పేపర్‌లలో, వెబ్‌సైట్‌లలో వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్‌కొచ్చింది అదే సేమ్. ఓ సినిమా రిలీజ్ కాగానే బావుందని యూట్యూబర్లు చెప్తుంటారు రోజు. హ్మ్. వీళ్ళకందరికి డబ్బులొస్తాయి. అందరికంటే ప్రతి వాడికని కాదు. బాగా వాడి ప్రభావం ఎక్కువుంది అనుకున్నప్పుడు నిర్మాతలు డబ్బులు పంపిస్తారు వాడికి. పంపించి ప్రమోట్ చేయించుకుంటారు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి టాపిక్ అనుసరించి ఆలోచిస్తే 'పుష్పకి' ఇచ్చిన రివ్యూస్ అంటే 'అల్లు అర్జున్' గారి సినిమా 'పుష్పకి' ఇచ్చిన రివ్యూస్ అదే 'అల్లు అర్జున్‌ది' మంచి సినిమాలు కొన్నున్నాయి. ఆ సినిమాలకి ఇయ్యలేదు ఇవ మీడియా. ఇప్పుడు అదే చెప్తున్నా. మంచి సినిమాలని ఎవరన్నారు? ఆంజనేయులు గారు అన్నారది. అవును. కదా! ఈ ఆంజనేయులు గారి అభిప్రాయం ఆయన వ్యక్తిగతం. మొత్తం దేశం మీద నడవదది. నాకు కొన్ని నచ్చుతాయి. మీకు కొన్ని నచ్చుతాయి. మన ఇద్దరికీ గూడా నచ్చొచ్చు కొన్ని. హ్మ్. కానీ మీడియాలో రివ్యూ రాసేవాడికి నచ్చదు. ఆ! ఓకే. 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' అని హిందీలో ఒక సినిమా ఉంది. హ్మ్. ఆ సినిమా కొన్ని ఏళ్ల పాటు నడిచింది. హ్మ్. రోజులు గాదు, నెలలు గాదు, ఏళ్ల పాటు. హ్మ్. అది రిలీజ్ అయిన తర్వాత 10 ఏళ్ళు, 15 ఏళ్ళు గూడా ఒక థియేటర్‌లో నడుస్తూనే ఉంటది 'మరాఠా మందిర్' అనే దగ్గర. అంత గొప్ప సినిమా గూడా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు ఫ్రైడే ఉంటది గదా! ఆ ఫ్రైడే నెగెటివ్ రివ్యూస్ రాసిండు కొంతమంది. ఇదేం సినిమా బాలేదు అని చెప్పి రివ్యూస్ రాసిండు. రివ్యూ రాసేవాడు ఎప్పుడు వాడికి ఇష్టమొచ్చింది రాస్తాడు. అది వాడి వ్యక్తిగతం. ఇప్పుడు మీరో, నేనో రివ్యూ రాస్తే 'పుష్ప' బాలేదని రాయొచ్చు. ఇప్పుడు అట్లా అన్నారు గదా! ఇప్పుడు వ్యక్తిగతం రివ్యూస్ అని అన్నారు గదా! ఒక వ్యక్తి రివ్యూస్ రాస్తే ఈ జనాలందరూ నమ్మాల్సిన అవసరం ఉందంటారా? లేదు. ఆ! అది. నమ్మాల్సిన అవసరం లేదు. ఆ! నమ్మరు గూడా ప్రజలు. ఆ! ఒకప్పుడు నమ్మేవాళ్ళు. ఆ! సోషల్ మీడియా లేనప్పుడు నమ్మేవాళ్ళు. ఇప్పుడు క్రమక్రమంగా రివ్యూస్‌ని పట్టించుకోవడం తగ్గిపోయింది. హ్మ్. ఇప్పుడు ఎన్ని టెక్నిక్స్ వచ్చినాయంటే, ఒక సినిమా బావుందా లేదా చూడాలనుకుంటే, మనం వెళ్ళాలా వద్దా అనుకుంటే, బుక్ మై షోకి పోయి చెక్ జేస్తారు పిల్లలు. ఓకే. ఇప్పుడున్న ఐటీ ఆ! జనరేషన్ ఆ! 2000 సంవత్సరం తర్వాత పుట్టిన చిన్న పిల్లలు ఉంటారు గదా! హ్మ్. వీళ్ళందరూ ఏంటి సినిమా బావుందా? వాడిని వీడిని అడుగుతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడెవడో 'ది హిందూ' పేపర్‌లో, 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' పేపర్‌లో రివ్యూ జూసి ఎళ్లరు వీళ్ళు. వీళ్ళు బుక్ మై షో దాంట్లో పోయి ఆన్‌లైన్‌లో జూస్తారు. ఎన్ని సీట్లు బుక్ అయినాయి. ఎక్కువ సీట్లు ఖాళీ ఉంటే పోరు సినిమాకి. టికెట్ లేదు వాడు ఫ్రెండ్ ఎవడన్నా చూసొచ్చి చెప్తాడు. ఆ! ఇవి గాకుండా బయట అక్రమంగా బ బ పైరసీ వైరస్‌లో చేసేవి ఉంటాయి గదా! వెబ్‌సైట్‌లు కొన్నున్నాయి గదా! మూవీ రూల్స్ అది ఇది అని జెప్పేసి. హ్మ్. అందులో డౌన్‌లోడ్ చేసి చూసి నచ్చితే అప్పుడెళ్ళే వాళ్ళు గూడా ఉన్నారు. సో, టెక్నాలజీ మారినప్పటి తర్వాత అనేక సమస్యలకి ఇంకా అనేక రకాల పరిష్కారాలు గూడా ఒస్తాయి. సో, రివ్యూ రాసేవాడు వాడి బాధ్యత రాస్తాడు. డబ్బులు తీసుకొని రాయొచ్చు, డబ్బులు తీసుకోకుండా గూడా రాయొచ్చు. ఆ తీసుకొని రాసిన దాన్ని నమ్మాలా వద్దా అనేది ఆల్‌వేస్ ప్రజల చేతుల్లో ఉంటది. నేనదే జెప్తున్నాను. అది 'పుష్ప' రివ్యూ కావచ్చు, లేదంటే డైలీ వచ్చే మీడియాలో వచ్చే క్రైమ్ న్యూస్ కావచ్చు. హ్మ్. రోజు రాత్రి 10 గంటలకు ఒక క్రైమ్ న్యూస్ బులెటిన్ ఉంటది చాలా హ్మ్. ఛానల్స్‌లో. ఆ రోజు 10:30-11 వరకు వచ్చే క్రైమ్ న్యూస్ చూడమని ఎవ్వరు మనల్ని ఒత్తిడి చేయట్లేదు. హ్మ్. మనం చూస్తున్నాం అంతే. అదే టైంలో కొంతమంది 'జబర్దస్త్' కామెడీ చూస్తారు. ఇంకొంతమంది 'చాగంటి కోటేశ్వరరావు' ప్రవచనం వింటారు. ఎవరు ఏది వినాలనేది ఆల్రెడీ మన చేతుల్లో ఉంటది. మనము చూస్తున్నామంటే అది మన బలహీనత. మీడియా క్రైమ్ చూపిస్తుంది అంటే అది వాళ్ళ తప్పు. అందులో డౌట్ లేదు. కానీ ఆ తప్పు ఎందుకు చేస్తున్నారంటే మనకు బలహీనత ఉంది కాబట్టి చేస్తున్నారు. ఫస్ట్ మన బలహీనతను మనం జయిస్తే మీడియా కూడా బాగుపడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఒక విషయాన్ని ప్రమోట్ చేయాలంటే చాలా పెద్ద వ్యవస్థ అది. అంటే కెమెరాలు గావచ్చు, పత్రికా ముఖంగా గావచ్చు, ఇంకో రకంగా గావచ్చు. అదంత ఈజీ గాకపోయేది. అంటే ప్రీవియస్ డేస్. అవును. ఇప్పుడు డిజిటల్ మీడియా అయితే ఎప్పుడైతే డెవలప్ అయిందో, దీని ద్వారా ఎన్ని విషయాలైనా గాని నీ సొంత అభిప్రాయాలు మంచి, చెడు అన్నీ ప్రమోట్ చేసుకునే అవకాశం నీకుంది. అంటే నీ సొంత అభిప్రాయాలు. సో, ఇలాంటి అవకాశం ఉంది గాబట్టి, ఈ మీడియాని ఒక మంచి దారిలో ప్రతి విషయం మంచి విషయాన్ని ఎంచుకొని ప్రమోట్ చేసుకుంటూ ఎళ్తే, ఎక్కడైనా మంచి కనపడితే ప్రజల్లో కూడా వాళ్ళ మైండ్‌లలో మానసికంగా గాని, ఇంకో రకంగా గాని
ఒక మంచి అభిప్రాయం మాత్రమే ఏర్పడుతూ, మంచి ఆలోచనలు మాత్రమే ఉంటాయనేది నా ఉద్దేశ్యం. దీని మీద మీ అభిప్రాయం? కోరుకోవడంలో తప్పులేదు. హ్మ్. నేను అదే కోరుకుంటాను. నాకు మాత్రం రోజు పొద్దున్న లేచి క్రైమ్ చూడాలనో, శృంగారం చూడాలనో ఉండదు. హ్మ్. కానీ మన కోరిక వేరు, నిజమైన ప్రపంచం వేరు. హ్మ్. ఓకే. మనం మన ఇల్లు ఒక ప్యాలెస్ లాగా ఉండాలని కోరుకుంటాం. కానీ తీరా అక్కడి దాకా పోతే మనదొక సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు ఉండొచ్చు. హ్మ్. చాలక ఇబ్బంది అవుతుండొచ్చు. సో, నిజం వేరు, కల వేరు. హ్మ్. ఇవన్నీ సోషలిస్ట్ కలలంటారు. అంటే సమాజము ఒక సిస్టమ్‌లో ఉండాలి. ఒక పద్ధతిలో అద్భుతంగా ఉండాలి అని కోరుకోవడం అనేది చాలా మన దేశంలో ఇండియాలో అన్ని రంగాల్లో అట్లనే ఉంది పరిస్థితి. పొలిటీషియన్స్ హ్మ్. అందరూ నిజాయితీగా ఉండాలి అనేది మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం. మనం స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. కానీ నిజంగా వాడు ఎందుకు అవినీతి చేయకుండా ఉంటాడు చెప్పండి? మీరు అయితే విపరీతం ఇప్పుడు మీరొక మంచి నాకొక మంచి క్వెషనొచ్చింది. రాజకీయ నాయకుల లోపట ఖచ్చితంగా మీడియా టెలికాస్ట్ చేస్తున్నటువంటి టాపిక్స్ ఏవైతున్నాయి అంటే అంత వల్గర్‌గా రాజకీయ నాయకులు ఉన్నారంటారా? హ్మ్. ఇప్పుడు మీడియా ఒక రాజకీయ నాయకుడి గురించి ఎక్స్‌పోజ్ చేస్తుంటది. ఏదన్నా ఒక విషయం. హ్మ్. ఆ రాజకీయ నాయకుడు ఇలాంటోడు, అలాంటోడు అని చెప్పేసి. వాస్తవానికి వాళ్ళు పర్సనల్‌గా అలా ఉంటారా? చెప్తుంది ఎవరి గురించి అనే దాన్ని బట్టి ఉంటది. కొందరు రాజకీయ నాయకులు నిజంగానే కోర్టులు కూడా శిక్షించిన వాళ్ళు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అనే అతన్ని కోర్టు డైరెక్ట్‌గా శిక్షిస్తే జైల్‌లో కూర్చొని బయటొచ్చాడు కదా! పెద్దాయన. ఆ! లాలూ ప్రసాద్ యాదవ్ గురించి వ్యతిరేక వార్తలు రాసిన మీడియాలో చాలా ఉంది మీడియా. హ్మ్. హ్మ్. అట్లనే మోడీ గురించి కూడా వ్యతిరేకంగా హ్మ్. రాసిందోళ్ళున్నారు. మోడీ మంచోడా అంటే కోర్టులో అయితే ఇప్పటివరకు మోడీకి ఏది శిక్షలు వేయలేదు. హ్మ్. కాబట్టి కోర్టు శిక్ష ఏసే వరకు మోడీ మంచోడనే అనుకోవచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్‌ని వేసింది. కాబట్టి లాలూ ప్రసాద్ యాదవ్ చెడ్డవాడు అనుకోవచ్చు. అవును. ఇవన్నీ మన అభిప్రాయాలు. మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్ అభిమానుల దగ్గర పోతే మావాడే గొప్ప అంటాడు. హ్మ్. మోడీని తిట్టొచ్చు. నేనేమంటున్నానంటే మీడియా చెప్పింది కాబట్టి నిజంగా ఆళ్ళ నాయకులు అట్లాంటి వాళ్ళని అనుకోవాల్సిన అవసరం ఆ! లేదు. మీడియా చెప్పింది ఒక కోణం. దాన్ని నమ్మదగ్గగొట్టే నమ్మొచ్చు. నమ్మదగ్గగా నమ్మే విధంగా లేదు అన్నప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు. వాస్తవం ఏందంటే ఇప్పుడు ఈ వినేవాడు ఈ మూలకుంటాడు. వినేవాడు ఈ మూలనుంటాడు. అవును. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఈ మూలనుంటాడు. పర్సనల్‌గా ఈ వ్యక్తికి ఈ వ్యక్తి గురించి తెలియదు. తెలియదు. మీడియా ఒక విషయాన్ని మొత్తం పబ్లిష్ చేస్తది. అది చూసేవాడు వాస్తవానికి అదే అని అనుకోవచ్చు మేబీ. అనుకోకపోవచ్చు చాలా కూడా. చాలా సార్లు అట్లా పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. ఆ! మీడియా చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మేస్తారు. హ్మ్. నమ్మేసిన తర్వాత కొన్ని రోజులకు రియలైజేషన్ వస్తది. రియలైజేషన్ రావడానికి అనేక కారణాలుంటాయి. ఇప్పుడు మీడియా ఒకసారి ఆరోపణ చేస్తది. తర్వాత కోర్టు నిర్దోషిగా బయటికి పంపిస్తది వాడిని. హ్మ్. పంపించినప్పుడు అతను మంచోడని మనం అనుకునే అవకాశం ఉంది. లేదు కొన్నిసార్లు కోర్టు వదిలిపెట్టినా గూడా కొందరు నమ్మరు. ఇప్పుడు గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీని కోర్టు శిక్షించలేదు. హ్మ్. ఆయన ప్రమేయం ఏం లేదని సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. హ్మ్. అయినా మన దేశంలో కొందరు గుజరాత్ అల్లర్లకు కారణం మోడీనే అని ఇప్పటికీ నమ్ముతున్నారు. అచ్చా! సో, మీడియా చెప్పింది నమ్మాలా నమ్మొద్దా అనేది మనిష్టం. ఇప్పుడు మనకెంత తెలివుంటే అంత తక్కువ నమ్ముతాం మీడియాని. ఆరోపణలన్నారు గదా! ఈ ఆరోపణలనేటివి చేసే విషయాల్లో కూడా ఒక జర్నలిస్ట్ సైకలాజికల్‌గా బేస్ చేసుకొని ఆరోపణ చేస్తాడా? లేకపోతే అక్కడున్న ఫ్యాక్టర్‌ని బేస్ చేసుకుంటాడా? అన్ని రకాల జర్నలిస్టులుంటారు. తాము ఏం మాట్లాడుతున్నామో ఆలోచించి తెలివిగా మాట్లాడే జర్నలిస్టులు 10 మందుంటారు. హ్మ్. కానీ 90% జర్నలిస్టులు పక్కోడు ఏం చేసిండో విని చూసి చెప్పేస్తుంటారు. హ్మ్. 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 జర్నలిస్టులు అందరూ మేధావులని భ్రమపడాల్సిన అవసరం లేదు. హ్మ్. జర్నలిస్ట్‌లో మంచి మేధావులుంటారు. హ్మ్. వాళ్ళు చాలా తెలివిగా తాము అనుకున్నది చెప్పే ప్రయత్నం చేస్తారు. హ్మ్. వాళ్ళు తక్కువుంటారు. ఏ తరంలో అయినా సరే అట్లాంటి వాళ్ళు ఒక 10 మందిలో ఒకడుంటాడు. సో, వాడెవరు అని గుర్తించడం మనకు సాధ్యం కాదు. రిపోర్ట్‌లు కొన్ని చూసినప్పుడు నిజమే అనిపిస్తది. నిజం అనిపించేలాగా రాసే జర్నలిస్టులు కూడా ఉన్నారు. అంతే గదా! అయితే అది నమ్ముతున్నాం మనము అంటే మనకు పెద్దగా తెలివి లేకపోతే నమ్ముతాం. నిజంగా తెలివున్నవాడైతే నమ్మాలా నమ్మొద్దా ఆలోచించి చేస్తాడు. నమ్మడం వల్ల, నమ్మకపోవడం వల్ల వచ్చే నష్టాలు లేవు, లాభాలు లేవు. నష్టాలు, లాభాలు ఏముండవు. అవును. ఫైనల్‌గా ఏమైతదంటే ప్రజలు తమ నిర్ణయం తీసుకోవాల్సొచ్చిన రోజు తమకున్న అవగాహన మొత్తం ఉపయోగించి తీసుకుంటారు. ఎవరికైతే అవగాహన తక్కువుంటుందో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాను, భారతదేశం రెండిటికి స్వతంత్రం 1947లో వచ్చింది. హ్మ్. 1947 తర్వాత 2025 వచ్చేసరికి 80 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఎట్లుంది? మనం ఎట్లున్నాం? హ్మ్. అంటే పాకిస్తాన్‌లో ప్రజలకు మతపిచ్చి పెరిగిపోయి సరైన వాళ్ళని ఎన్నుకోలేదు. ప్రజలకు తెలివి లేదు. హ్మ్. తెలివి లేకపోతే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? స్వార్థపరుల్ని ఎన్నుకున్నారు. ఆ దేశం ఈరోజు ఇట్లా తయారైంది. భారతదేశం కొంత నయం. కొంచెం బెటర్ కాబట్టి భారతదేశంను మంచి వాళ్ళని ఎన్నుకుంది. హ్మ్. అయితే పూర్తి మంచోళ్ళని ఎందుకుందని నేను ఎందుకున్నాను నేను చెప్పట్లేదు. హ్మ్. మన దాంట్లో కూడా అవినీతి పరులున్నారు, స్వార్థపరులున్నారు, దొంగలున్నారు.
అయినా సరే కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మంచి వాళ్ళని ఎన్నుకున్నది ఎవరు? ప్రజలు. సో, హ్మ్. భారతదేశ ప్రజల తెలివి ఎంతుందో, భారతదేశ నాయకులు కూడా అట్లనే ఉంటారు. పాకిస్తాన్ ప్రజల తెలివి ఎట్లుందో, పాకిస్తాన్ ప్రజలు కూడా అట్లనే ఉంటారు. ఈ మీడియా చెప్పింది కాబట్టి ప్రజలు మోసపోతున్నారనేది కరెక్ట్ కాదు. మీడియా చెప్పింది కొంతవరకు కొన్ని రోజులు నమ్ముతాం. కానీ ఫైనల్‌గా ఏంటి? మనకి ఏదో ఒక రోజు నిజం తెలుస్తది. మీడియా ఒకరోజు కొంతమందిని మోసం చేయగలుగుతది. లేదు కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయగలుగుతది. ప్రతిరోజు అందరిని మోసం చేయడం మీడియా వల్ల కూడా కాదు. అయితే ఇప్పుడు అది కన్ఫర్మ్ కానప్పుడు వీళ్ళేం చెప్పాలంటే, అయ్యుండొచ్చు అన్నట్టుగా చెప్పాలి విషయం ఏదైనా. అవును. మేబీ. మేబీ అయ్యుండొచ్చు, కాకపోవచ్చు ఇట్లా చెప్పాలి. అవును. వాళ్ళేం చేస్తారంటే కన్ఫర్మ్ చేసి చెప్పేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న రోజు మీడియా ఏ మీడియా చూస్తుందనే దాన్ని బట్టి ఉంటది. ఆ! మన దేశంలో మన రాష్ట్రంలో తెలుగు మీడియాలో ఈటీవీ అని ఒకటుంది. హ్మ్. టీవీ9 అని ఒకటుంది. హ్మ్. ఈ 2 ఛానెల్స్‌లో మీరేది చూస్తే మీకు అట్లాంటి న్యూసే కనిపిస్తది. హ్మ్. కొన్ని మీడియా సంస్థలు కొంత పాటిస్తాయి. హ్మ్. కొన్ని పాటించవు. అది కొన్ని అంశాల విషయంలోనే వస్తది. ఇప్పుడు ఈటీవీలో టీడీపీకి సంబంధించిన న్యూస్ ఒకలాగొస్తది. ఈటీవీలో జగన్‌కి సంబంధించిన న్యూస్ ఇంకోలాగొస్తది. హ్మ్. సాక్షిలో చంద్రబాబు న్యూస్ ఒకలాగొస్తది. హ్మ్. టీ న్యూస్‌లో కేటీఆర్ న్యూస్ ఒకలాగొస్తది. మనం ఎక్కడ పోయి ఏం చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. హ్మ్. మీకు కేటీఆర్, కేసీఆర్ గురించి నిజమైన వార్తలు కావాలంటే టీ న్యూస్ చూడొద్దు. ఓకే. టీ న్యూస్ చూసి నన్ను మోసం చేసిండంటే ఎట్లా? ఆ! వాడు ఎట్లాగో కొంత భజన చేసుకుంటాడు. ఆ! కాబట్టి ఎవరు చూడాలి? కేటీఆర్, కేసీఆర్ గురించి మీకు నిజం కావాలంటే బిగ్ టీవీ చూడండి. ఆ! లేదు బిగ్ టీవీలో కూడా నిజం చెప్పరనుకుంటే మధ్యస్థంగా ఉండే వేరే ఛానెల్స్‌కెళ్ళి చూడండి. హ్మ్. అసలు ఏ మీడియా సరిగ్గా చూపించట్లేదు అంటే అన్నీ చూసి మన తెలివి ఉపయోగించాలి. దీన్ని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీడియా ఛానెళ్ళన్నీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల మీద నడుస్తున్నాయనేది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. నేనేమంటున్నానంటే మీడియా అనేది ఒక నీళ్ళ బాటిల్ లాంటిది. ఓకే. ఓకే. ఆ నీళ్లు తీసుకొని మీరు తాగుతారా? స్నానం చేస్తారా? పుక్కిలించి ఉమ్మేస్తారా? లేకపోతే ఊరికేనే మట్టిలో పోసేస్తారా? ఇవన్నీ మీ ఇష్టం. నేనేమంటున్నాను మీడియా చెప్పింది గుడ్డిగా నమ్మొద్దనేది బేసిక్ రూల్. ఆ! నిజం చెప్పినా నమ్మొద్దు. అబద్ధం చెప్తే అస్సలే నమ్మొద్దు. అది నిజమా? అబద్ధమా తెలియదు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఓకే. ఇవన్నీ కాకుండా ఇంకొక గొప్ప విషయం చెప్తాను నేను. ఛానెల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ ఉంటాయి కదా! డైలీ సీరియల్స్, సినిమాలొచ్చే యాహ్! ఛానెల్స్ వాటికొచ్చే టీఆర్‌పీనే ఎక్కువ. ఓకే. ఓకే. 80% కేవలం ఒక 20% ఇంకా తక్కువనే న్యూస్ ఛానెల్స్‌కొస్తాయి. హ్మ్. ఈ న్యూస్ ఛానెల్ చూసి మనం ప్రపంచం మొత్తం గురించి తెలిసేసుకుంటున్నామని భ్రమలో ఉండే మనం ఎవరైతే ఉన్నామో, మనకు మీడియా చూస్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ రకరకాల చర్చలున్నాయి. అసలు మీడియాలో ఏం జరుగుతుంది? న్యూస్ ఏంటి? అని పట్టించుకోకుండా ఉండే సీరియల్స్ గాని, సినిమాలు చూసే ఆడియన్స్ ఉంటారు కదా! టీనేజ్ హ్మ్. పిల్లలు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? భక్తి టీవీ, ఎస్వీబీసీ అవి హ్మ్. చూసుకుంటారు. సో, భక్తి ఛానెల్ చూసేవాడికి న్యూస్‌తో పని లేదు. హ్మ్. సీరియల్స్ చూసే హౌస్ వైఫ్స్‌కి న్యూస్‌తో పని లేదు. చిన్న పిల్లలకు పోగో లేకపోతే కార్టూన్స్ చూసుకునే వాళ్ళకి న్యూస్‌తో పని లేదు. హ్మ్. టీనేజర్‌లకి వాళ్ళదేదో రొమాంటిక్ మూవీస్ చూసుకుంటారు. వాళ్ళకి పని లేదు. హ్మ్. సో, మొత్తం మీద కలిపి న్యూస్ చూసేదెంత? చాలా తక్కువ మంది న్యూస్ చూస్తారు. తక్కువమంది. ఈ చూసే వాళ్ళకి దీని మీద పెద్ద చర్చ. మిగతా వాళ్ళందరూ ఏంటి ఎన్నికలొచ్చినప్పుడు తమకున్న ఒపీనియన్ ప్రకారం పోయి ఓటేసేస్తారు. ఈసారి కాంగ్రెస్‌కి, ఈసారి బీజేపీకి, ఈసారి టీడీపీకి అని ఏసేస్తారు. వాళ్ళ మీద మీడియా ప్రభావం చాలా తక్కువుంటది. ఈ భేదాలు క్రియేట్ చేసేది మీడియాలోనే గదా! ఆ! ఆ! ఈ భేదాలన్నీ క్రియేట్ చేసేది కూడా మీడియాలోనే కదా! తక్కువే ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు మంచి అనాలిసిస్ ఇచ్చి తక్కువేముండదు. ఎప్పుడు మం తక్కువ చేసిన దాన్ని బట్టి మనం ఓటేస్తాం గానీ, మనకు రియల్‌గా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి మారుస్తాం ప్రభుత్వాన్ని. ఓకే. మీడియా చెప్పిందని ఎవరు మార్చరు. మొన్నటిసారి కేసీఆర్‌ని తీసి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు గదా ప్రజలు. హ్మ్. ఎందుకు? అంటే ఒక పలానా ఛానెల్ చెప్పిందని మార్చారా? కాదు. వాళ్ళకి నిజంగా రోజువారీ ఏదో ఇబ్బంది ఆ! జరిగింది. ఆ ఇబ్బందులనేది మీడియా చెప్పదు. హ్మ్. ఒకవేళ చెప్పినా పూర్తిగా చెప్పదు. లేదు కొన్ని సార్లు అసలు సమస్యనే లేదా గొప్పగుంది అని కూడా చెప్తారు. అద్భుతంగుంది. చాలా పల్లెటూర్లు అద్భుతంగున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు వరుసగా పరిపాలించిన తర్వాత హ్మ్. రాజశేఖర్ రెడ్డి గెలిచాడు. గెలవక ముందు పోల్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే చంద్రబాబు నాయుడు మళ్ళొస్తాడు, చంద్రబాబు నాయుడు మళ్ళొస్తాడనే చెప్పింది మీడియా మొత్తం. మీడియా చెప్పింది కదా! అని ప్రజలు గెలిపించకుండా ఉండలేదు కదా! అలా రాజశేఖర్ రెడ్డినే గెలిపించింది. అదే రాజశేఖర్ రెడ్డి రెండోసారి గెలిచి ఫ ఏమంటారు క్రాష్‌లో చనిపోయిండు కదా! హ్మ్. మన పావురాల గుట్ట ఆ! దగ్గర ఆయన చనిపోవడం హ్మ్. జరిగింది. హ్మ్. తర్వాత జగన్ కాకుండా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి తెలంగాణ ఉద్యమం వచ్చి గొడవైంది. ఇవంతా అయినాక రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మరి రాజశేఖర్ రెడ్డిని గెలిపించిన ప్రజలు జగన్‌ని గెలిపించలే. హ్మ్. 2014లో ఓకే. చంద్రబాబునే గెలిపించారు. ఓకే. అంటే ప్రజలు తమకు ఎవరిని గెలిపించాలి అనుకుంటున్నారో అది మీడియాను విని అడగరు, చెయ్యరు. వాళ్ళకో నిర్ణయం ఉంటది అభిప్రాయం. కానీ మీడియా సహకారం తీసుకుంటారు. ఓకే. మీకు ఆల్రెడీ ఒక నిర్ణయం ఉంది. నన్ను కూడా అడుగుతారు. ఎవరికేస్తే బావుంటదని చెప్పి. హ్మ్.
నేను చెప్పినాను కాబట్టి కంపల్సరీ మీరేస్తారని ఏం లేదు. ఓకే. ఒక్కోసారి నేను చెప్పినా కాబట్టి మీరు రివర్స్‌గా కూడా ఎయొచ్చు. నేను గూడా ఆ! అంతే. ఎందుకంటే మీడియా చెప్తది. మీరు ఈసారి జగన్‌కెయ్యండి అని చెప్తది. ప్రజలు చంద్రబాబుకేస్తారు. ఎందుకు? మీడియా చెప్తుంది కాబట్టి ఏస్తారు. మీడియాని నమ్మనోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనకేంటంటే మీడియాని నమ్మి జనం మోసపోతున్నారు. మీడియా జనం గొర్రెలని అనుకుంటాం. కాదు. జనాలకి మీడియా చూసినప్పుడు అయితే నాలెడ్జ్ కావాలి. లేదంటే ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. ఈ 2 కాదంటే తమ ఇగో సాటిస్ఫై కావాలి. జగన్ అభిమానులు సాక్షి చూస్తారు. చంద్రబాబు అభిమానులు ఏబీఎన్ చూస్తారు. కేసీఆర్ అభిమానులు టీ న్యూస్ చూస్తారు. ఈ విధంగా ఎందుకు చూస్తారంటే వాళ్ళకి తెలుసు. వాడు అబద్ధం చెప్పినా ఆనందంగా ఉంటది వీళ్ళకి. ఓకే. అది చూసినోళ్ళు కూడా ఏంటి వాళ్ళు ఎట్లాగో ఓటేయాలని తెలిసింది నిర్ణయించుకుంటారు. మీడియా వాళ్ళ మీద ఏం ప్రభావం చూపించదు. నిజంగా మీడియా ప్రభావం చూపించుంటే అసలు ఇన్ని ప్రభుత్వాలు మారేవి కాదు. హ్మ్. మీడియా ఎవరికి చెప్తుందో వాళ్ళకే ఏస్తుండేవాళ్ళం మనం. వాళ్ళెప్పుడు ఎవరికి చెప్తారు? అధికారంలో ఉన్నోడికి ఏమనే చెప్తారు కదా! ఓకే. కాబట్టి మీడియా పాత్ర ఉంది. ఆ పాత్రని మనం ఎక్కువ ఊహించుకోవద్దు. అండ్ మనం పక్క వాళ్ళకి మన చుట్టుపక్కలున్న మన తర్వాత తరం వాళ్ళకి కూడా చెప్పాల్సిందేంటంటే, మీడియా అనేది మనకొక సమాచారాన్ని ఇచ్చే వేదిక మాత్రమే. ఆ సమాచారం నిజమా? అబద్ధమా? మనకు ఉపయోగపడుతదా? ఉపయోగపడదా? ఇవన్నీ మనం ఎప్పటిదప్పుడు నిర్ణయించుకోవాలి తప్ప, మీడియాని బ్లేమ్ చేస్తూ కూర్చున్నా మనం సాధించేదేం ఇక్కడ లేదు. మీడియాని బ్లేమ్ చేసేదంటే ఇప్పుడు మీడియా ఏదైతే ఉందో, మీడియాలో ఈ విషయాలన్నీ మీడియానే హైలైట్ చేసుకుంటుంది ఇక్కడ. చేస్తది ఖచ్చితంగా. అది ఆ! వ్యాపారం కదా! అది వ్యాపారం కాబట్టి చేసుకుంటున్నారు అవును. కాబట్టి, ఆ విషయాన్ని అది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి, ప్రజలకి మీడియాకి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. ఉంటది. అది ఏ కోణంలో నేను ఆలోచిస్తానంటే, ఒక నారదుడు ఉండేది. నారదుడి ఎందుకంటే గురించి మన మీరు పురాణ ప్రైవేట్ మీడియా వచ్చి లాభాల కోసం పనిచేస్తున్నప్పుడు నారదుడికి మీరు నారదుడు అన్నారు కాబట్టి చెప్తున్నా. హ్మ్. నారదుడికి నెల జీతం ఉండేది కాదు కదా! లేదు. నారదుడికి పీఎఫ్, ఈఎస్ఐ ఉండేది కాదు కదా! నారదుడికి ఓ ఫ్యామిలీ లేదు. భార్య బిడ్డలు లేరు. నారదుడు కారు కొనుక్కోవాలి, తిరగాలనుకోలేదు. ఆయన ఈఎంఐ కట్టేవాడు కాదు. ఎప్పుడైతే జర్నలిస్టు నిస్వార్థంగా తనకు తన కోసం కాకుండా ప్రజల హ్మ్. కోసం పనిచేస్తాడో ప్రతివాడు నారదుడు అవుతాడు. కానీ నారదులు తక్కువున్నారు నా ఉద్దేశ్యం. అది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. మీకు కనిపించే ప్రతి జర్నలిస్ట్ నారదుడు కాదు. అందులో నారదుడు ఎవరో మీరు గుర్తించి అలా ఉండాలని నేననేది. ఉండాలని చెప్పడం ఏముంది? అది జస్టు మన చిన్నప్పుడు పుస్తకాల్లో నిజం జెప్పాలి, సత్యం పలకాలి, సత్యం చెర ధర్మం వద అని అట్లా అంటారు గదా! హ్మ్. అట్లా ఇవి గోడ మీద కొటేషన్స్ లాంటివి. ఆటో ఎనకాల రాసుకునేలాంటివి. అవి కాదు. ప్రపంచం అట్లా నడవదు. మీడియా అంతా బావుండాలని నేను గూడా కోరుకుంటా. ఉండదు అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు గాదు. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నా గూడా, ఈ మీడియా అనేది లాభాల కోసం పనిజేస్తూ కొంతమందికి నష్టం, కొంతమందికి లాభం జేయడం కోసమే ఉంటుంది. మనం ఎటువైపు ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు అదే నా ఉద్దేశ్యం మళ్ళీ మళ్ళీ చెప్పేదేంటంటే, ఒక నారదుల్లాంటి మంచి అవగాహనతోని, అలాంటి వ్యక్తిత్వంతోని మీడియా వాళ్ళు ప్రజలకి మధ్యగా పనిచేస్తే చాలా బావుంటుందని నా ఉద్దేశ్యం. అందరి ఉద్దేశం. అందులో డౌట్ ఆ! లేదు. ఆ! ఆహ్, మన మనం కోరుకునే ఒక ఇంగ్లీష్‌లో ఉటోపియా అనే ఒక పదం ఉంటుంది. ఆ! ఉటోపియా అంటే ఒక ఊహాజనితమైన, ఆదర్శవంతమైన ఒక రాజ్యం, ఒక ఒక లోకం అంటే ఒక ప్రపంచం అది. హ్మ్. అందులో అన్నీ మన రామరాజ్యం గూడా అటువంటిదే. అంటే హ్మ్. రామరాజ్యం అనే కాన్సెప్ట్‌లో ఏంటంటే అందరూ మంచివాళ్ళుంటారు. హ్మ్. అందరూ నిజమే పలుకుతారు. అందరూ ధర్మాన్ని పాటిస్తారు. అందరూ పొద్దున 5 గంటలకే లేచి కూర్చుంటారు. రాత్రి 9 గంటలకే పడుకుంటారు. ఇది థియరీ. ప్రాక్టికల్‌గా వచ్చినప్పుడు దీనికి బయటికెళ్ళిపోయి ప్రవర్తించేవాడు, ఈ రూల్స్‌కి విరుద్ధంగా ప్రవర్తించేవాడు ఒక్కడన్నా ఉంటాడు. వాళ్ళ సంఖ్య పెరుగుతూ, పెరుగుతూ వచ్చినప్పుడు దేశం పాడైపోతది. అదృష్టవశాత్తు మన చుట్టూ ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే మనం చాలా బెటర్‌గున్నాం. అయితే ప్రజాస్వామ్య విలువలతో చూసినప్పుడు మనం ఇంకా అమెరికా, యూరోప్ దేశాల్లాగా ముందుకెళ్తే బావుంటది. ప్రజాస్వామ్యం అన్నిట్లో కాదు. సంస్కృతి, సాంప్రదాయం వేరు. బట్ ఫ్రీడమ్ విషయంలో మనం ఇంకొంచెం ఎక్కువ ఫ్రీగా ఉండాలి. అది. మొదటిసారి కలిసినప్పుడే మనం మీడియా గురించి చర్చించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరోసారి మరొక మంచి విషయం మీద చర్చించాలని నా తప్పకుండా. ఉద్దేశం. ఓకే. థాంక్ యూ.